మానవులముగా అన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకు వస్తాయి. నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఘనత వస్తుంది, ఘనహీనత వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాము? దేవుని నమ్ముకొని ఏం ప్రయోజనం రా అనే పరిస్థితికి వస్తాము. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇది మీరు జీవితంలో అనుభవించాలని నాకున్నటువంటి ఆశ. దేవుడు నాకు అది నేర్పించాడు కాబట్టి చెప్తాను. నేను ప్రపంచం తిరుగుతాను. నేను హైదరాబాద్గా తిరిగేది, నేను ప్రపంచం తిరుగుతాను. అయితే తిరుగుతున్నానని చెప్పి ఊరంతా చూపించుకున్న అవసరం లేదు, గుర్తించండి. అయితే దేవుడు నాకేమి నేర్పించాడంటే ఒకటే నేర్పించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ వాక్యం తప్ప వేరొక వాక్యం నేను చెప్పను. ఎక్కడికి వెళ్తే కూడా, ఇటీవల సుమారుగా 1 మంత్కు పైన సింగపూరు, ఆస్ట్రేలియా అంతా తిరిగేసి వచ్చాను. ఆ సింగపూర్లో మొదట 2 రోజులు ఉన్నాను. ఆ తర్వాత సిడ్నీకి వెళ్ళాను. సిడ్నీ నుంచి మళ్ళీ మెల్బోర్న్కి వెళ్ళాను. మెల్బోర్న్ నుంచి టాస్మానియాకి వెళ్ళాను. టాస్మానియా నుంచి బ్రిస్బెన్కి వెళ్ళాను. బ్రిస్బెన్ నుంచి క్యాన్బరాకి వెళ్ళాను. క్యాన్బరా అంటే మళ్ళీ సిడ్నీకి వచ్చాను. సిడ్నీ నుంచి మళ్ళీ సింగపూర్కి వచ్చాను. అక్కడ మళ్ళీ 2 రోజులు అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ఎక్కడ తిరిగినా దేవుడు నాకు నా హృదయంలో ఉంచిన భారం ఇది ఒక్కటే. మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించాలి. మీకు అందరికీ తెలుసుగా, మా కొడుకు 31 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. బుడ్డోళ్ళు ఇద్దరు, అందరికీ మీకు తెలుసు. కానీ ఆ ప్రసంగం నేనే ప్రసంగం చేశాను. అడ్మినిస్ట్రేషన్ నేనే చేశాను. మీరు ఎవరు రాలేదనుకుంటాను. ఎవరికి తెలియదు, కొద్దిమందికి తెలియదు, కొంతమంది తెలుసు. ప్రసంగం కూడా నేనే చేసిన. ఒక ఆయన ఇట్లే అన్నాడు. ఏమన్నాడు తెలుసిన? ఆండ్రూ బ్రదరు ఎమ్మి వాళ్ళ నాయనేనా అన్నాడు. ఎందుకు ఇమ్మి? నువ్వు కూడా ఎమ్మీనే కదా? ఎందుకు? ఏడన్నా పోయి కొడుకు చచ్చిపోతే వాళ్ళ నాయన ప్రసంగం చేస్తాడు. ఏడ్చుకొని చావాలి. ఎవరికైనా వస్తుంది. కానీ అప్పుడు నాకు దేవుడు అనుమతించలేదు. అందుకని నేనే బోధ చేశాను. కానీ మా 2 పిల్లలు ఉన్నారు కదా, 4 ఏళ్ళు అయిన తర్వాత సమాధి కట్టారు సంగారెడ్డిలో. ఆ సమాధి కట్టిన తర్వాత మా కొడుకు మీకు తెలుసు, మా కొడుకు 2వ కొడుకు మీకు తెలుసుగా, ఆషైర్ ఆండ్రూ అని లైఫ్ టెంపుల్ నడిపిస్తాడు కదా. అంతా నా మేలుకే. ఆ పాట ఎంతమందికి వచ్చు? నీకు ఒక్కనికే వచ్చు అనుకుంటా. మనవాళ్ళు ఏంటంటే హెబ్రోన్ పాటలు పాడితేనే పరలోకం. హెబ్రోన్ పాట పాడకపోతే వాడు నరకమే. అంటే ఇప్పుడు సిఎస్ఐ వాళ్ళు, మెథడిస్ట్ వాళ్ళు, బాప్టిస్ట్ వాళ్ళు, ఇండిపెండెంట్ అందరూ నరకానికి పోతారు అన్నట్టు. అసలు పోయేది మనమే నరకానికి. ఎందుకంటారా? మనకు వాక్యం తెలుసు బాగా, కానీ మన జీవితంలో క్రియలు లేవు. అది మహా గొప్ప దైవజనుడు ఇంత వెలుగు కలిగి వాక్యాన్ని చెప్పాడు. ప్రపంచంలో ఎన్నో సహవాసాలు ఉన్నాయి, కానీ ఇంత వెలుగు కలిగిన సహవాసం ఎక్కడ లేదు. సహవాసం బాగుంది, వెలుగు బాగుంది, కానీ క్రియలు లేవు. ఎవరో అన్నారట, ఆకార పుష్టి నైవేద్య నష్టే అన్నాడట. బలుపుంది కానీ బలం లేదట. మీకు అర్థమవుతుంది ఈ భాష అన్నా? ఏముందట? వీళ్ళకి ఈ భాష కూడా రాదా? చెప్పరే. ఏముందంట? బలుపు ఉందంట, కానీ బలం లేదంట. అట్లా మనకేముందంటే బలుపు బాగుంది, వాక్యం బాగుంది, ఆరాధన బాగుంది, ప్రార్థన బాగుంది, వాక్య పరిచయం బాగు చేస్తాం, దాని సందేహం లేదు. కానీ ఏం లేదు? బలము లేదు. ఏం లేదు? బలం లేదు. అది మన దగ్గర ఉండేది. అందుకని ఆడ చూసినా కొట్లాట్లే, ఎక్కడ చూసినా కోర్టులే మనకి. మళ్ళీ వాక్యం ఏం చెప్తామంటే ఓ అని చెప్తాం. ఏం ప్రయోజనం చెప్పండి? అందుకని నేను అంటున్నా, అంతేగాని విమర్శించడం కాదు. నేను పుట్టినదే హెబ్రోన్లో. నాకు వేరే డినామినేషన్లు తెలియవు, గుర్తించుకోండి. అదిగో జానన్న వాళ్ళ భార్యగా దేవుని సేవకురాలు ఉంది కదా, వాళ్ళ మామగారు మదనపల్లిలో సేవ చేస్తుండే బర్మా స్ట్రీట్లో. అప్పుడు ఒకసారి నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకు చెప్తున్నాను మీకంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు అర్థం కాకపోయినా ఏడ్చుకోండి, తప్పేం లేదు. బైబిల్ చెప్తుంది కదా, దుఃఖపడువారు ధాన్యంలో రాయబడింది కదా. మన శరీరంలో కాబట్టి దుఃఖం వస్తుంది.
ఏడిస్తే తప్పేం లేదు. నేనైతే యవనస్తుడిగా ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు ఎవరన్నా చావు దగ్గర ఏడ్చారంటే నేను బోధ చేయననేవాడిని. ఏమరా నాయన ఇంత కఠినమైన హృదయం అనేవాడు. రెండవది, మోకరించకపోతే సమాధి దగ్గర నేను వాక్యం చెప్పననేవాడిని. తప్పకుండా మోకరించాల. ఎక్కడ? సమాధి కాడ. లేకపోతే ప్రతి మోకాలు వంగుతుంది జాగ్రత్త అని వాక్యం చూపించి భయపెట్టేవాడిని. ఇప్పుడు నా మోకాలే వంగదు. ఇంకా దగ్గర శబ్దం రీసౌండ్ వస్తాను. ఎవరికి? నో నో నో, రీసౌండ్ ఈజ్ కమింగ్. సంథింగ్ ఈజ్ రాంగ్. సంథింగ్ ఈజ్ రాంగ్. వినపడలేదా నాయన? మీకు వినపడటం లేదా? అక్కడ మీకు కదమ్మా, వెనకాల ఉండేవాళ్ళకి వినపడుతుందా లేదా? అక్కడ ఒక మైక్ అట్లా పెట్టండి. వెనకాల ఉందా బయట మైక్? మరి మైక్ లేకపోతే ఎట్లా వినపడుతుంది నాన్న? విడబోతే చూడు, రీసౌండ్ వస్తుంది. అయ్యా నేను దునియా తిరిగేవాడిని, ఎందుకు కంగారు పడతావు? నా నిజ రూపంగా చూడలే ఆయన. సౌండ్ బట్టే చెప్తాను నాన్న, కంగారు పడద్దండి. ఒక మైక్ ఒకటి వెనకాల పెట్టేస్తే ఎవరన్నా స్పెషల్ మీటింగ్ ఉన్నప్పుడు వాళ్ళు వింటారు. పాపం అది పెట్టుకోవాలి. నా భాష అర్థమవుతుందా మీకు? కాబట్టి ఒక్కటే ఒకటి నేర్చుకోండి. ఏంటి నేర్చుకునేది? ఎల్లప్పుడూ యెహోవాను ఏమన్నా జరగని. దేవునికి ఏం చెప్పాలి? మనము వందనాలు చెప్పాలి. ఎందుకు చెప్పాలి వందనాలు అని అంటే, వందనాలు చెప్పుడు ద్వారా కీర్తన 50వ అధ్యాయం కడపడి వచ్చాను. త్వరగా చదవండి, లేట్ అయిపోతే కష్టమవుతుంది. మన దూరం పోవాలి మీరు బిడ్డలు. 50వ అధ్యాయము కడపటి వచనం చూడండి. స్తుతియాగం అర్పించువాడు, చూసారు ఎంత మంచి మాట. ఏమంట? స్తుతియాగం అర్పించువాడు. అది స్తుతి చెల్లిస్తే దేవునికి ఏం కలుగుతుంది? ఏమన్నా జరగని, దేవానికి స్తోత్రం. అంతే. ఏదన్నా జరగని, దేవానికి స్తోత్రం. ప్రభా పళ్ళు రాలిపోయినా నీకు స్తోత్రం. ప్రభా కొత్త పళ్ళు వచ్చే మాంసం తినడానికి, దేవానికి స్తోత్రం. ఆ కాళ్ళు ఇరిగిపోయింది ప్రభా, నీకు స్తోత్రం. ఏదన్నా చేయని, దేవునికి వందనాలు చెప్పేది మన జీవితంలో నేర్చుకోవాలి. ఇదొక్కటి నేర్చుకోవాలి మన జీవితంలో. నేను ఈ దినము ఈ స్తుతి కోటం కావున అని మీకు చెప్తున్నా. లేకపోతే ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పే సమయం కాదు ఇప్పుడు. నేను ఒకటి మాత్రం మీకు చెప్తాను. ఏంటది? ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తే ఏమొస్తుంది అంటే, దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అంతేనా? ఎందుకు మహిమ కలగాలి దేవునికి? దేవునికి ఎందుకు మహిమ కలగాలి? ఎందుకు కలగాలి? 43వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం చూడండి. 43వ అధ్యాయం 7వ వచనం యెషయా గ్రంథం. మీకు అందరికీ తెలిసినవే ఇవన్నీ, కొత్తవే. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ. ఎందుకోసం దేవుడు మనల్ని సృష్టించాడట? అది గుర్తుపెట్టుకోండి. దేనికోసమంట? ఆయన మహిమ కోసం. దేవునికి ఏం కలగాలి? మనము భోజనం చేసిన, మనం పానం చేసిన ఆ తండ్రికి ఏం కలగాలి? మహిమ. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ 10వ అధ్యాయం 31వ వచనం గమనించండి. మరి దేవుని దాసురాలను కూడా దేవుడి చేసి కాదు నాన్న, భోజనము చేసినను అని ఉంటా చూడము. అది భోజనం చేసి ఆ తర్వాత దొడ్లేకి పోండి అని కాదు. మంచిగా చదవాలి కొడుక. భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును. అది నేర్చుకోవాలి. ఏమన్నా కానీ దేవానికి స్తోత్రం, అది నేర్చుకోవాలి. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నేను ఊరికి ఈరోజు మీకు ఏమిస్తున్నా? ఉపోద్ఘాతం మాత్రమే ఇస్తున్నా. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు ఎందుకోసం సృష్టించాడు మనల్ని? మహిమకు. దేవునికి మహిమ కలగాలంటే ఏం చేయాలి? స్తుతించాలి. ఎప్పుడు స్తుతించాలి? అది ఎల్లప్పుడు ఏమైనా కానీ అది దేవుని స్తుతించేది నేర్చుకోవాలి.
ఎందుకయ్యా అని అంటారేమో. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 34:10 యోబు గ్రంథం. ఆ మాటను ఆధారం చేసుకొని మీకు కొంచెం కొన్ని నిమిషాలు మాత్రం చెప్తాను, తర్వాత నేను క్లోజ్ చేస్తాను. కంగారు పడకండి. విజ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము. చాలు. ఇప్పుడు ఒక మాట మీకు ప్రశ్న వేస్తాను. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? ఎవరు మాట్లాడరే? ఎవరన్నా ఉంది అంటారా? కదా. నేను యవనస్తుడిగా ఉండేటప్పుడు మరి బిహెచ్ఎల్లో సేవ చేస్తున్నా. 81 చేస్తూ ఉన్న సందర్భంలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు. ఆ పాస్టర్ గారి సిఎస్ఐ చర్చి రిటైర్డ్. ఏమైనాడు ఆయన? మెదక్లో సిఎస్ఐ చర్చ్లో పెద్ద శంకరంపేట అని ఉంటుంది, నారాయణఖేడి పోయే దారిలో. అక్కడ సిఎస్ఐలో పాస్టర్గా పనిచేసి రిటైర్డ్ అయిపోయాడు. వాళ్ళ కుమారుడు జార్జ్ బ్రదర్ ఉండే, మీకు పరిచయము ఉండొచ్చు అనుకుంటాను. వాళ్ళ ఇంట్లో ఆరాధన స్టార్ట్ చేశాం. అవన్నీ మీకు అనవసరం. అయితే అక్కడికి నేను పంపించబడ్డాను. అప్పుడు వాళ్ళ ఇంటి ముందు ఒక మంచం వేసుకుంటాడు వరండాలో వాళ్ళ నాన్నగారు. ఈ పాస్టర్ గారు వరండాలో మంచం వేసుకొని మంచం మీద బైబిల్ పుస్తకాలే చదువుతాడు, న్యూస్ పేపర్ చదువుతాడు. అంతకంటే వేరే ఏమీ చదవడు ఆయన. న్యూస్ పేపర్ చదువుతాడు, బైబిల్ పుస్తకాలు 24 గంటలు చదువుతాడు. గంట చుట్ట వదలడు. ఏం వదలడు? గంట చుట్ట ఇంత పొడుగుది. అక్కడ పోయినా మన గమ 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 వాసన వస్తుంది. ఎక్కడ? వాళ్ళ ఇంటికాడికి. అర్థమైందా మీకు? నేను కొర్ర కొంకను కదా, ఉద్రేకం కదా. ఏమి వాయించేవన్నంటే ఎవరిని వస్తే గుడికి ఇంకా రారు వాళ్ళు. పోనన్నా పోవాలా, మారు మనసు అన్న పొందాలి. మీకు తెలియదు. ఆ బోధకు ఆయన అనేవాడు. నేను ఆడ వస్తున్నాను చిన్నగా దాచుకుండేవాడు. ఏది? ఆ చుట్ట దాచుకున్న వాసన ఆడిపోతుంది. అది ఊరంతా వస్తుంది వాసన. అయితే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు తన కృపాకార్యం జరిగించి వాళ్ళందరినీ కొద్దిగా సమకూర్చాడు. ఆ సమకూర్చినటువంటి సందర్భంలో ఆయన, అయ్యా పిట్ట కొంచెం కోత ఘనం అని చెప్పినని ఆయన చెప్పింది అన్నాడు. ఎందుకంటే గట్టిగా అరిసేవాడిని నేను. ఓయమ్మ, నేను అరిసినా అంటే అయిపోయింది కథ. ఇంకా ఇప్పుడు కూడా అరిసినానంటే మళ్ళీ లేచిపోతారు మీరు. ఒకడెవడా అన్నాడు, నువ్వు ముసలోడు అవి కూడా ఇంత గట్టిగా అరుస్తావా అని. ఏం చేయాలని వాడు అట్లా ఇచ్చాడు దేవుడు కదా. నేను అక్క కంటే పెద్దవాడిని. ఎవరికంటే? మేరక్క కంటే పెద్దవాడిని నేను. అయితే అన్న ఆండ్రూస్ అన్న, మేము దోస్తులం. అప్పుడు ఇంత పెద్ద మందిరం లేదు, రేకులు ఉండే. అప్పుడు వచ్చినాను 30 సంవత్సరాల ముందో ఏమో. ఇప్పుడు చూస్తే ఇది ఊరే నాకు కనపడదు, ఏమీ నాకు తెలియదు. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఎవరన్నారు? ఆ పాస్టర్ గారు అన్నారు, ఆండ్రూస్ అయ్యా, నీకు ఒక ప్రశ్న వేస్తా అన్నాడు. నువ్వేంది ప్రశ్న వేసేది అన్నా నేను? గంట చుట్ట మానవు, నువ్వు నాకు ప్రశ్న వేస్తావా అన్న. అయ్యా, నేను కృపచేత రక్షణ పొందాను, అది దాగితే నరకానికి పోతానని బైబిల్లో ఉందా అన్నాడు నన్ను. తాగమని ఉందా అన్న. తాగమనుందా? నా ఆలయాన్ని పాడు చేయవని నేను పాడు చేస్తాను. సరే, ఈ గంట చుట్ట నువ్వు తాగుతున్నావు కదా, నీకు ఆరోగ్యానికి మంచిది అంటున్నావు కదా. ఆరోగ్యానికి మంచిదేం కానీ నువ్వు 2 రాదయ్యా అన్నాడు. తిన్న తర్వాత ఏం చేయాలంటే అది తాగాలంట. అది తాగితేనే వస్తుందంట. మీకు అర్థం కాలేదా? అది వస్తుంది అన్నాడు. అట్లయితే నీ కొడుకు, నీ మనమనికి కూడా గంట చుట్ట నేర్పించాను. మరి నీకేమో గంట చుట్ట కావాలా,
నీ మనమడికేమో గంట చుట్టూ వద్దా నేర్పించు అన్నా. ఇట్టన్నాడు. పాప కడపటికి దేవుడు ఇంత పెద్ద కంతి తీసుకొచ్చాడు. ఇంత లావు వచ్చేటప్పటికి మింగలేకపోయాడు. అప్పుడు ఈ చుట్ట కూడా తాగలేకపోయాడు. దేవుడు అట్లా ఆయన సిద్ధపరిచి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ఒక్క మాట నన్ను అడిగాడు. నా జీవితంలో అది భలే పనిచేసింది. ఎప్పుడే కానీ ఎబ్రోన్లో ఉండే వాళ్ళతోనే దేవుడు మాట్లాడతాడు, తక్కిన వాళ్ళతో దేవుడు మాట్లాడు అనొద్దండి. ఎప్పుడు కూడా ఎవరిని తృణీకరించొద్దండి. నేర్చుకోండి మీరు. మేమే పరలోకానికి పోతాం అన్నవాడు పోనే పోడు. గుర్తుపెట్టుకోండి. మీకు ఏమన్నా కావాలంటే ప్రశ్నలు ఏమన్నా వేస్తే తర్వాత వేయండి, పర్వాలేదు. ఎప్పుడు మనం తృణీకరించకూడదు, ఇతరులను తక్కువగా చూడకూడదు, నేను వాళ్ళకంటే శ్రేష్ఠునని అనకూడదు. అవన్నీ అనుభవపూర్వకంగా నేర్పించాడు దేవుడు నాకు. అప్పుడు ఆయన ఒకే ప్రశ్న వేశాడు. నీకు ఒక ప్రశ్న వేస్తానయ్యా అన్నాడు. నువ్వేం ప్రశ్న వేస్తావు? గంట చుట్ట తాగుతున్నాడు. ఏం చేస్తామని కొన్ని మాకు ఇద్దరికి వాగ్వాదాలు జరిగాయి. తర్వాత అది అట్లా పెట్టయ్యా. ఆ తర్వాత దేవుడు అందరి ప్రార్థనలు, వాడు కొడుకు కోడలు సంఘ ప్రార్థనలు అంగీకరించి దేవుడు లాస్ట్కి ఇంట్లో కంతి తీసుకొచ్చాడు. ఆ కణితి ద్వారా మింగడానికి పోయిన వీలు లేకపోయింది. దేవుడు సిద్ధపరిచాడు, తీసుకున్నాడు. ఆయన నాకేసిన ప్రశ్న ఏంటి తెలుసా? దేవునికి అసాధ్యమనేది ఏదైనా ఉన్నదా అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పారుగా, ఏంటి చెప్పరే? అమ్మా ఆ పిల్లలకు కొంచెం పట్టుకోండి తల్లి, పిల్లలకు కొంచెం పట్టుకోండి బిడ్డ, సో దయచేసి వాళ్ళకి ఏదైనా చాక్లెటో ఏదైనా కొంచెం ఇవ్వండి. చిన్నారి బిడ్డలు వాళ్ళు. లేదనుకోండి బయట నిలబడుకొని వినండి. ఇక్కడంతా ఆడుకుంటూ ఉండటానికి అలవాటు, అనుమతించకండి దయచేసి. నేను పేత ఆండ్రాయిడ్ పాటికి ఏమైపోయిందో తెలియదు. నేను అనుభవిస్తున్నాను కాబట్టి గమ్మున ఉంటున్నా, కంగారు పడకండి. ఇదే ప్రశ్న వేశాడు ఆయన. ఏంటి? యెహోవాకు అసాధ్యం అనేది. నేను అన్నాను అసాధ్యమైనది ఏమీ లేదు అన్నా. ఇంకొకసారి అన్నాడు అసాధ్యమైనది లేదు అంటున్నాను అన్నా. ఇంకొకసారి యోచించి చెప్పు అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఇంత పెద్ద పాస్టర్వి రేపో మాపో వెళ్ళిపోయేటట్టుకున్నావు. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని చెప్పనంటే నువ్వు మళ్ళీ ఇంకోసారి చెప్పు అంటావు. ఇట్లే అన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇంత దీనుడిగా ఉండటానికి కారణం ఏంటంటే ఆయా అనుభవాలు గుండా దేవుడు తీసుకొని వెళుతూ వచ్చాడు, విరగొట్టుతూ వచ్చాడు, నలగొట్టుతూ వచ్చినాడు, నేర్పిస్తూ వచ్చాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నా అంత వరస్ట్ పిల్ల ప్రపంచం ఎక్కడ లేడు అనే స్థాయికి తీసుకొచ్చాడు. అందరికంటే పాపి నేనే అనేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చాడు. నేను కూడా ఒక కాఫీ తాగేవని కాదు, యేసుప్రభు నమ్మకం మునుపు, యేసుప్రభును నమ్మకం మునుపు ఒక కాఫీ కానీ, ఒక టీ కానీ, ఒక సినిమా కానీ, ఒక సిగరెట్ కానీ, హోటల్ భోజనం కానీ చేసేవాడిని కాదు. అంత భక్తి కలిగి జీవించాను. మాది రైతు కుటుంబం. మేము తిరుపతి వెంకటేశ్వర్లకు పూజ చేసేవాళ్ళం. మాది మదన అంటే అంత భక్తి కలిగి జీవించినాను. అయితే ఇప్పుడు యేసుప్రభు నమ్మిన తరువాత రోషం కలిగి నేను బోధ చేశాను. ఎవడైనా అబద్ధం చెప్తే రెండంతలా నీకు నరకం అని చెప్పేవాడిని. నా బోధకు భయపడి ఒక ఆయన పెద్ద ఆయన అన్నాడు, పాస్టర్ గారి మీద కొట్లాడకపోయినాడు, ఆయనకి ఎందుకు ఇచ్చావు నువ్వు బోధ అని. నాకు బోధ ఇచ్చాడు ఎవరు? పాస్టర్ గారు. యవనస్తునికి బోధ ఇస్తే ఇట్లా బోధ చేస్తా కూర్చుంటాడు. ఎవడైనా అబద్ధం చెప్తే రక్షణ పొందిన తర్వాత రెండంతల నరకం అని చెప్తున్నాడు. అది బోధ, అది సరైన బోధ. ఆయనకు అనుభవం లేదు, ఆయనకి ఎందుకు ఇచ్చావని ఆయన వచ్చి ఈయన మీద కొట్లాడినాడు. ఈయన వచ్చి నాకు చెప్పాడు. నాకు చెప్తే ఆయన తీసుకున్నా నేను. మీకు అర్థం కాలేదు, కొద్దిమందికి అర్థమవుతుందిలేండి. నేను ఆ పెద్ద మీద వాయించిన, ఎందుకంటే నీకు అలవాటైందా అబద్ధాలు చెప్పి, అందుకని చెప్పచ్చు అని చెప్తున్నావు నువ్వు అని ఆయన తీసుకున్నాను. ఆ రీతిగా బోధ చేసినటువంటి నన్ను ఈరోజు దేవుడు విరగొట్టి నలగొట్టి నేర్పించినటువంటి ప్రశస్తమైన పాఠములను బట్టి
నేను చెప్పేది మీకు ఏంటినంటే, పెరిగే కొలది మనం ఎంత నీచమైన వాళ్ళమో గుర్తిస్తాం. మనము ప్రభులు ఎదిగే కొలది మనం ఎంత కంపోళమో గుర్తిస్తాం. ప్రభులు ఎదక్కపోతే అదిగో వాడు అటువంటి వాడు, అదిగో వాడు ఇటువంటి వాడు, నేను చూడు దశంభాగం అంతా ఇస్తున్నా అన్నాడు కదా ఒక ఆయన. ఈ దొంగోడు మాదిరి నేను లేను అన్నాడు. ఏ దొంగోడు? ఎవరు నాన్న? సుంకరి కదా. ఈ సుంకరి మాదిరి నేను ఎంత పవిత్రున్నా అన్నాడు. ఎవరైనా? పరిసయుడు. మన హెబ్రోనులంతా పరిసయులు. నంబర్ 1 పరిసయులు. ఇతరులను తుణీకరిస్తాం. అందుకే దేవుడు అనతి కాలంలోనే మన గర్వాన్ని అణచడానికి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎప్పుడు ఒకరిని తుణీకరించేద్దాం. వాళ్ళ అపవిత్రులను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి పాపములో పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు, అయ్యా మా మోషే గారు ధర్మశాస్త్రమును బట్టి ఎవరైనా పాపములో వ్యభిచారంలో పట్టుబడినట్లయితే రాళ్లతో కొట్టి చంపమన్నాడు. నువ్వేమంటావు బోధకుడా? ఆ బోధకుడు అంటే యేసు ప్రభువును తప్పులు పట్టాలని వచ్చారు వాళ్ళు. అప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు? మీలో ఎవరిలో పాపం లేదో రాయి ఏమంటే వాళ్ళందరూ ఏం చేశారు? పీచే ముడ్డని వెళ్ళిపోయారు. యేసు ప్రభు అనొచ్చుగా ఏమని? ఏ పాపాత్మురా ఏమన్నారు బాబు? సమస్తము దేవునికి అసాధ్యమంది ఏది లేదన్నావు కదా. అంటే పాపం చేసేది కూడా చేతవసా? ఆ మాటకు నాన్న, ఆ మాట ఉంది కదా, యెహోవాకు అసాధ్యమన్నది ఏదైనా ఉన్నదా అంటే అసాధ్యమంది ఏది అంతా చేతవచ్చు ఆయనకి. ఎవరికి? యెహోవాకు అంతా వచ్చు. అంతా వచ్చు అంటే పాపం చేసేది వచ్చా? ఈ మాట వేశాడు. అయిపోయింది. నాకు ఇంకా తల తిరిగిపోయింది. నేనేం చెప్పలేదు. ఇంకా దేవుడు పాపం చేస్తాడయ్యా? అన్యాయం చేస్తాడయ్యా? దుష్కార్యం చేస్తాడయ్యా? ఇప్పుడు నేనేం చెప్పాలి? కాబట్టి దేవుని చేత కాదేం చెప్పండి. మీకు అర్థం కాలేదు. పాపం ఏం చేత కాదు నాన్న? పాపం చేసేది, అన్యాయం చేసేది, దుష్కార్యం చేసేది. అటువంటిప్పుడు నా కాలు ఇరిగింది ఎందుకంటావు? ఎందుకంటావు నువ్వు? నా దరిద్రం అని ఎందుకంటావు? నాకు పెళ్లి కాలేదని ఎందుకంటావు? నా భార్య చచ్చిపోయింది ఎందుకంటావు? నా భర్త చనిపోయాడు ఎందుకంటావు? నా కొడుకు చచ్చిపోయాడు ఎందుకంటావు? నాకు అన్యాయం జరిగింది ఎందుకంటావు? వాడు నాకు కీడు చేశాడు ఎందుకంటావు? నాకెందుకు జబ్బుని ఎందుకంటావు? అనుకో. నా భాష అర్థమవుతుంది కదా నాన్న? ఎన్నడే కానీ ప్రశ్న వేయకూడదు దేవునికి. ఎందుకంటే చేసామని అనకూడదు మనం. దేవుడు ఆ రోజు నాకు నేర్పించాడు. ఆ కారణం చేత నేను ఎక్కడికి వెళితే కూడా 34 వచ్చాడు అంటారు. 34 వచ్చాడు అంటాడు. నాకు పేరు పెట్టినారు. ఏంది 34? మీకు అర్థం కాలేదు. కీర్తన 34:1 ఉన్నాయి. ఇప్పుడు నాకు సమయం లేదు, మీకు కూడా టైం అయిపోతుంది. ఒకటి మీకు చెప్పింది ఏంటంటే, యెహోవాకు పాపము చేసేది రాదు, అన్యాయం చేసేది. అలాంటప్పుడు నాకిట్లా జరిగింది, నువ్వెందుకు ప్రశ్న వేస్తావు? ఎందుకు ప్రశ్న వేస్తావు? నా దరిద్రం కంటికి పోతే పంటికి, పంటికి పోతే పొట్టకి, పొట్టకపోతే కాళ్ళకు, కాళ్ళకు పోతే వేళ్ళకు, ఒక్కడి తర్వాత ఒకటి నా కర్మ. దేవుడు నమ్ముకున్నప్పటి నుంచి నాకు ఈ కష్టాలే అని ఏడుస్తాం మనం. నాకు కూడా దేవుడు ఎన్నో పరిస్థితులు తీసుకొచ్చాడు. నన్ను గురించి బహు చెడ్డగా మన దేవుని సేవకులే చేశారు. కానీ అదంతా నా మేలు కొరకు జరిగింది. వాళ్ళందరూ నా ప్రమోటర్స్. నాకు ఇంత కూడా లేదు వాళ్ళ మీద ద్వేషం. ఆ జానన్నకు తెలుసు.
కదా. నేను అన్ను ఎవరికైనా చెప్పేది అంతే. రోమా 8:28 గుర్తుపెట్టుకోండి. ఏముంది అక్కడ? దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. చూస్తారా, సమస్తము సమకూడి జరుగుతుంది. కీడు కూడా మేలే, మేలు కూడా మేలే. అర్థమైందా మీకు? ఏంటి? కీడు కూడా మేలే, కీడు కూడా మనకు మేలే. మన జీవితంలో అనారోగ్యం కూడా మేలే, నష్టం కూడా మేలే, నింద కూడా మేలే, అవమానం కూడా మేలే, దరిద్రత కూడా మేలే, ప్రతికూలమైన పరిస్థితులు కూడా మేలే. భర్త చనిపోవడం కూడా మేలే, భార్య చనిపోవడం కూడా మేలే, పిల్లలు చనిపోవడం మేలే, కాళ్ళు ఇరగటం మేలే, పళ్ళు రావటం మేలే, కన్ను కనపడకుండా పోవటం మేలే. పిల్లలు అందరూ ఆడపిల్లలు పుట్టారు సార్ అన్నాడు ఒకడు. ఏం దేవుడు సార్, ఆయనకు అందరూ మగపిల్లలు పుట్టాడు, మీ అందరూ ఆడపిల్లలు ఇచ్చినాడు చూడండి సార్, దేవుడు పక్షపాతి కాదా అన్నాడు. ఏం చెప్పాలి? సరేనయ్యా, దేవుడు నీకు పిల్లలు ఇచ్చిందే తప్పు అయిపోయింది. పిల్లలు ఇవ్వకపోతే ఏం చేస్తావంటే, ఒరే దరిద్రుడా, నీకు తృప్తి లేదురా, నీకు తృప్తి లేదు. మానవునికి తృప్తి అనేది లేదు, మానవునికి తృప్తి లేదు. ఆ తృప్తి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అప్పుడు ఆ స్థితికి వస్తాం మనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అడొక మాట ఉంది చూడండి, ఎంత మంచి మాట ఉందో అది మనం గమనిస్తాం. 10:11 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10, 11, 12 చదవండి బిడ్డలారా. మరలా యోచన చేయసాగితరని. అబ్బా, అయ్యో దేవుని సేవకుడికి ఇది అవసరమయ్యా. ఇప్పుడు యోచించారు ఫిలిప్పీయులారా, చాలా సంతోషం నాన్న. నా అవసరతల్లో నువ్వు యోచిస్తున్నావు. ఆయనకు సేవకు పోతున్నాడు, ఊరంతా తిరుగుతున్నాడు, ప్రపంచం సేవ చేస్తున్నాడు పౌలు గారు. ఆ పౌలు గారికి ఎన్నో అక్కర్లు ఉన్నాయి. తినడానికి తిండి కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, ప్రయాణం చేయటం డబ్బులు కావాలి, ప్రయాణ సౌకర్యాలు కావాలి. ఇప్పుడు యోచిస్తారా? కనీసం ఇప్పుడన్నా మీరు యోచించారు ఫిలిప్పీ సంఘమా. కాబట్టి మీకు ఇలాంటి తలంపు దేవుడిచ్చాడని నేను సంతోషిస్తున్నా. చెప్పండి. ఏదో నాకు తక్కువ ఉందని మీకు చెప్పట్లేదు. ఏ స్థితిలో ఉన్నాను నాయన, ఉన్నాను కాదమ్మా, ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో అమ్మా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకో. ఏ స్థితిలో ఉండని నేను ఏమేమి స్థితిలో ఉండనెరుగుదును, దరిద్రమైన స్థితిలో ఉండనెరుగుదును, ఐశ్వర్యవంతుడుగా ఉండటానికి నేను ఎరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును అది క్రైస్తత్వం. అదయ్యా క్రైస్తత్వం. అన్నీ ఉంటే వాడు పోతాడంట ఆమడ దూరం, ఏమీ లేకపోతే లోపలికి వెళ్తాడట. క్రైస్తవుంది అది కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమిటి క్రైస్తవుని జీవితం? తృప్తి. ఏ స్థితిలో అన్నా ఉండని, లాభమైన నష్టమైన, ఆరోగ్యమైన అనారోగ్యమైన, దుఃఖమైన సంతోషమైన, ఆడపిల్లలు పుట్టిన మగపిల్లలు పుట్టిన, ఒకవేళ వికలాంగులుగా పుట్టిన, ఒకవేళ పుట్టకపోయినా ఏం కలిగి ఉండాలి? ఏం మాట్లాడరే? ఎట్లుండాలి? నిండు కుండ వలె ఉండాలి. ఏంటి నిండు కుండ అంటే? తొణకదు,
కదా. వెలితికుండా ఏం చేస్తుంది? తొణుకుతుంది కదా. గ్రామాల్లో పూర్వకాలమందు నీళ్లు చేదుకునేవాళ్ళు బావుల్లో. ఆ నీళ్లు ఆ బిందెల్లో పోసుకొని శంకలో పెట్టుకొని పోతారు. తక్కువ పోస్తే పరిగెత్తారనుకో ఏమవుతుంది? బట్టలన్నీ తడిసిపోతాయి కదా. అదే నిండుకుండా ఉంటే అది దాని అర్థం. నువ్వు నేను ఎందుకు చిందులు దొక్కుతాం? ప్రతి చిన్నదానికి బాధపడతాం. అదిగో ఆ అమ్మ చేశా, వాడు చేసిందే, ఈ అమ్మ చేసిందే, మా అత్త చేసిందే అని కోడలు చేసి మా కర్మయ్య అంటుంది అత్త. ఎంతమంది అత్తలు పాట పాడుకుంటారు ఎవరి మీద? ఏమని పాడతారు అత్తలు? కోడలు లేని అత్త గుణవంతురాలు, చూస్తారా, ఉత్తమరాలు కదా. కోడలు లేని అత్త గుణవంతురాలు, అత్త లేని కోడలు ఉత్తమురాలు. ఏమో ఆమెను గురించి ఎవరు చెప్పరుగా. ఇప్పుడు అత్త ఏం చెప్తుంది? మా కోడలు ఇట్లాడు దొరికిందిరా, నేను ఎర్రగా ఉందని చేసుకున్నాను రా, నా కొడుకు నన్ను నల్లగా చేసిందిరా అంటది. ఎవరు? అత్త. చూడండి, ఎవరన్నా ఒక్కరు చెప్పండి, ఇంతమంది ఉన్నారు కదా మీరు, నా కోడలు చాలా మంచిదని ఒక్కరి చెయ్యి చెప్పెత్తచ్చు. ఒక్కరు చెప్పండి చెయ్యెత్తి. ఓయమ్మో నువ్వేదో చెప్తున్నావు తల్లి, ఇదేదో మర్మంగా ఉన్నట్టుంది, నా భాష అర్థమైందో లేదో అది అమ్మ ఏమర్థమైంది తల్లి? మళ్ళీ అడుగుతాను ఇప్పుడు వద్దులే, ఎందుకంటే నా భాష అర్థమైనట్లేదు పాపం. నాకు తెలిసినంతవరకు ఏ అత్త కూడా కోడల్ని నచ్చదు, ఏడవ చోట పుల్లబెడుతుంది. అర్థమైందా? కొద్ది మంది మాత్రం, ఒక 2% చూశాను నా లైఫ్లో, 2 కాకుంటే 4% చూశాను అత్త మెచ్చుకునేది. ఎవరిని? కోడల్ని. 4% చూసి ఉండొచ్చు అంతే. 96 మంది ఇట్లంటారు. ఎవరు? అత్తలు. ఎవరి గురించి? కోడల గురించి. అట్లే కోడలు కూడా 24 గంటలు నాకు ఫిర్యాదులు చేస్తారు. మా అత్త ఇట్లాడిది అంకుల్, మేమేదో చాలా మంచిది అనుకున్నాను అంకుల్ పెళ్లి కాకున్నప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఏం తెచ్చింది అంకుల్? ఏం తెచ్చింది అన్న? పండ్లు తెచ్చింది అంకుల్, పూలు తెచ్చింది అంకుల్, అన్నీ తెచ్చింది అంకుల్. బిడ్డ బాగున్నావా అనింది అంకుల్. ఇప్పుడు గడ్డ నీకేమొచ్చింది అంటుంది అంకుల్ అని అన్నారు. అంటే ఏంటి? ఆమె ప్రవర్తన మారిపోయింది. అందుకే ఎవరినే నమ్మద్దండి, ఎవరినే నమ్మద్దు. నన్ను నేనే నమ్మను. అడగండి, అన్నా నువ్వు అందరినీ నమ్ముతావు, మమ్మల్ని నమ్మను అన్నాడు. నేను చెప్పాను ఎవరిని నమ్మను, నన్ను నేనే నమ్మను బాబు అన్నాను. ఇది నా చదువే, నన్ను నేనే నమ్మను. ఎందుకు? నీ మనిషినేగా. మనుషులు ఏమవుతారు? మారిపోతారు. యేసు ప్రభు మనిషి కాదు, ఆయన మార్పు చెందడు. మనము మార్పు చెందుతాం నాన్న. మహాభక్తుడైనటువంటి మోషే నా ఇల్లంతటిలో సాత్వికుడు, నమ్మదగినటువంటి వాడు అన్నాడు కదా దేవుడు. అలాంటి వ్యక్తినే ఆ యెహోవా దేవుడు, ఏ బాబు నువ్వు కానాను చూడాల్సిందే కానీ ప్రవేశించడానికి వీలు. ఎందుకు? పొరపాటు చేశాడు. ఎవరు పొరపాటు చేసిందే? మోషే. మరి అంత పెద్ద మోషే తప్పు చేస్తే నువ్వు నేను తప్పులు చేస్తాం. ఎప్పుడు కూడా హెచ్చించబడకూడదు, గర్వించవద్దు. నేను చక్కని సుక్క అనుకోవద్దు. నువ్వు నేను అంత గొరిగించలు. ఏం గింజలు? గొరిగించలు. ముందంతా ఎట్లున్నావు, వెనకాల ఏం చెప్పొద్దు. ఇవంతా ఇవి నాకు చెప్తే కష్టమైపోతుంది. మళ్ళీ నేను మొత్తం అంతా తీస్తాను మళ్ళీ. ఎందుకంటే నా జీవితంలో దేవుడు నాకు నేర్పించాడు కాబట్టి మీకు చెప్తాను. కాబట్టి బిడ్డలారా ఒకటి నేర్చుకోండి, ఏంటంటే ఎల్లప్పుడూ యెహోవాను. ఎందుకంటే ఆయన ఎన్నడూ పొరపాటు చేయడు. ఆయనకు చేతగాంది ఏంటి? పాపం చేసేది, అన్యాయం చేసేది, పక్షపాతం చూపించేది, ఒకరిని తగ్గించేది, ఇంకొకరిని హెచ్చించేది. ఆయన ఎప్పుడూ పొరపాటు చెయ్యడు. అదొక్కటి నేర్పించాడు ఆ దైవజనుడు. నేనైతే చాలా ఏడిపించాను ఆయన్ని. ఆయన నన్ను చూస్తే ఇట్లనేవాడు. ఆయన అంత పెద్ద మనిషి. ఆయన చనిపోయినప్పుడు నేనే సమాధి చేశాను.
అప్పుడు చెప్పిన సాక్ష్యం, ఇలాంటి ప్రశస్తమైన పాఠం నేర్పించాడు ఈ దాసుడు అని చెప్పాడు. అందుకని అసిస్టెంట్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్గా ఉండేటువంటి ఆయన వచ్చాడు ఎక్కడికి, ఆ సమాధికి వచ్చాడు. ఈ మాట నేను చెప్పితే దేవుడు ఆయనతో మాట్లాడినాడు. ఎవరు? మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. ఏమనంటే ఆయనకు ప్రమోషన్ ఇవ్వలేదట. అందుకని అరే నేను ఇంత కష్టపడి చేస్తే నాకు ప్రమోషన్ ఇవ్వలేదురా అని ఆయన బాధపడుతున్నాడు. ఎవరు? కమిషనర్ గారు. ఈ మాట విన్న తర్వాత దేవుడు అన్యాయం చేయుడు, పొరపాటు చేయుడు, కాబట్టి నాకు ఇబ్బంది కూడా దేవుడు మేలే చేశాడు అని ఆ దినం నేర్చుకున్నాడంట ఆయన. ఎవరో? ఆ యొక్క కమిషనర్. ఆ కమిషనరు 64 ఏళ్ళు అయిన తరువాత అమెరికాకు పోయాడు. ఆయన చరిత్ర ఈరోజు వింటే నాకు నమ్మాలన్నా వద్దా అనిపిస్తుంది. భార్య గాంధీ ఆసుపత్రిలో పనిచేసింది, ఆమె నర్సింగ్ సూపరింటెండెంట్గా చనిపోయింది. ఆ తర్వాత ఈయన అంటే బ్రతికున్నప్పుడే అనుకోండి, ఈయన అమెరికాకి వెళ్ళాడు. పెద్ద చరిత్ర అది. ఇప్పుడు ఆయన అంటాడు, మన పాట ఉంటుంది కదా, ఏది? పెంట కుప్ప నుండి నన్ను లేవనెత్తితివి, దారిద్రుడా నైనా నన్ను రాజుగా చేసితివి, దారిద్రుడా నైనా నన్ను రాజుగా చేసితివి. చాలు, ఆయన ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు. మొన్న వచ్చినాడు, అమెరికా వదిలిపెట్టి వచ్చాడు. అమెరికా సిటిజన్ అయినాడు ఆయన. ఇక్కడికి వచ్చాడు, ముషిరాబాద్లో ఉంటాడు. వెస్లీ చర్చ్ ఆయన మన దగ్గరనే బాప్తిజం తీసుకున్నాడు, బిహెచ్ఎల్ దగ్గర. వాళ్ళ భార్య తీసుకున్నది. ఎందుకు చెప్తాను, సిఎస్ఐ వాళ్ళు. ఆయన అంటాడు, దరిద్రుడుగా ఉంటిని, తినడానికి కష్టంగా ఉండే, మాది మెదకు ప్రాంతం, దేవుడు ఇలా చేశాడు. ఏడ్చేస్తున్నాడు పాపం. 84 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి. ఆయన అంటాడు, ఎంత గొప్ప దేవుడు, నాకు నా భార్యకు పెన్షన్ వస్తుంది 1 లక్ష, నాకు సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ అమెరికా వాళ్ళు $800 ఇస్తారంట ఎవ్రీ మంత్. అది 64,000. 864. $1 ఈజ్ 82. 64,000 అది. తర్వాత ఆయన ఒక హోటల్లో నమ్మకంగా పనిచేస్తే ఆ హోటల్ యజమాని జీవితాంతరం వరకు నీకు $1,500 నీకు చెక్కు పంపిస్తానన్నాడు. జీవితాంతం. ఎందుకు? ఆయన నమ్మకత్వాన్ని బట్టి. ఆయన నమ్మకంగా హోటల్లో పనిచేశాడంట, ఆ ఓనర్ గారి హోటల్లో. ఎవరు? ఈ బ్రదర్ పేరేం పేరంటే సాలమోన్ రాజ్. ఆయన, నేను ఎక్కడ అన్నా, నాకు ఎలా దొరికింది, నేడ్చేస్తాను. దేవుడు ఈ స్థితి పెట్టాడు. ఆ $1,500 15,800 120, 1,20,000, 1,20,000 ఆయన ఎవ్రీ మంత్ చెక్. 4 చెక్కులు ఇస్తాడు అడ్వాన్స్గా, ఒక్కొక్క మంత్కు 4 చెక్కులు. 1,20,000 చిల్లర. మాది 1 లక్ష. తర్వాత నాకు సోషల్ సెక్యూరిటీ 64,000 మొత్తం అంతకు సుమారుగా నాకు 3 లక్షలు వస్తుందన్న అన్నాడు. ఏది? రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంత చేస్తాడా దేవుడు, ఏడు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, మన దీవెనలు భౌతికమైనవి కావు. ఆస్తులు, అంతస్తులు, ఆరోగ్యాలు, పేరు, ప్రఖ్యాతులు, చదువులు, ఉద్యోగాలు, ధనాలు మన ఆశీర్వాదాలే కాదు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఎన్నడూ కూడా ఇటువంటి వాటి కూడా ఆశపడద్దండి. నాకు ఆస్తి లేదే, నాకు అంతస్తు లేదే, నాకు ఇల్లు లేదే, నాకు వాకిలు లేదే, నేను గుడిసెలోనే ఉన్నాను అనద్దు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? తృప్తి కలిగి ఉండాలి. నిండు కుండ మాదిరి మనం ఉండాలి. అదే ఐశ్వర్యం. అందుకనే బైబిల్ చెప్తుంది, 1వ అధ్యాయం 3వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మీకు అందరికీ తెలుసు. నేను చిన్న ఉదాహరణ చెప్పి నేను క్లోజ్ చేస్తాను, ఎక్కువ పెట్టుకొని. ఇంకా మన ప్రభు, ఎఫెసీ 1:3లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క
తండ్రియగు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఏం ఆశీర్వాదాలు ఇవి? భౌతికమైనవి కాదు, వస్తురూపకమైనవి కాదు, పెద్ద పెద్ద గుళ్ళు గోపురాలు, బంగారు ఐశ్వర్యాలు, మంచి కార్లు కాదు. దేవుని సేవకుడు అంటున్నా, నీకేమన్నా అంటుంటాడు. నాకేమన్నా నేను కూడా ఎవరన్నా అంబానీ ఆదాని అట్లా అనుకుంటున్నాడు పాపం. ఆయన అనుకుంటున్నాడు అట్లనే. ప్రతివానికి అదే ఉంది. నేను ఏ మందిరంలో ఆయన నెలకింత గిఫ్ట్ తీసుకొని అడగండి, అయినా నీకు వస్తుందన్న అంటాడు. అదే నీకెందుకు రాదా? చూడు, అట్లుంది కథ. అర్థమైందా అండి మీకు చెప్పేది? కాబట్టి నాకు నేర్పించింది దేవుడు ఒకటి, అరే నేను నీకుంటే చాలరా. అందుకనే సుమారుగా 78-80 చర్చిలు ఇచ్చేసిన కొట్లాడిన వాళ్ళకి. ఒక చర్చి కాదు, సుమారుగా 78-80 చర్చిలు ఇచ్చేసాను. పోండ్రా మీరు ఏలుకోపోండి, గొడవంతా ఎందుకు, నాకు ఇంకా ఉన్నాయి ఒక 70, అవి కూడా ఇచ్చేస్తా. నాకు అవసరం లేదు, నేనేం దానికోసం రాలేదు. నేను రేపు నెల మళ్ళా జూలైకి మళ్ళా పోతున్నా, అక్కడ స్టార్ట్ చేయాలి ఒకటి. నువ్వు రా అంకుల్, నువ్వు వచ్చి స్టార్ట్ చేయన్నాడు. సరే బిడ్డ, దేవుని చిత్తం వచ్చి వస్తే మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మన దృష్టి దేని మీద ఉండకూడదు, భూ సంబంధం మనం దాని మీద ఉండకూడదు. దేవుడు ఏమన్నాడు? బీదలైనటువంటి వాళ్ళు విశ్వాసముందు ఐశ్వర్యవంతులు అవుతారు. ఎవరు పేదవాళ్ళో వాళ్ళే విశ్వాసములో భాగ్యవంతులు అవుతాయి. యాకోబు రాసిన పత్రిక ప్రకారం. ఇప్పుడేం చదవద్దులేండి. ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, ప్రియమైన బిడ్డలారా, బీదరికమని చెప్పని చింతపడవద్దు. పిల్లలు చెడిపోయారని బాధపడకు, ప్రార్థన చేసుకుందాం. ఎందుకు అట్లా చేస్తాడు అనేది రెండవ అంశం. అది ఇప్పుడు నాకు సమయం లేదు, నేను చెప్పను. నా ఒకటే ఒక తలంపు మీకు చెప్పేది ఈరోజు. ఏదది? నేను ఎల్లప్పుడూ యెహోవాను ఎందుకు దేవుని స్తుతిస్తాను? ఎందుకు స్తుతిస్తాను నాన్న? దేవుని స్తుతిస్తే దేవునికి ఏం కలుగుతుంది? ఎప్పుడు ఎందుకు అది చెప్పండి నాన్న. ఎందుకునంటే అని అన్నాడు పొరపాటు. అది గుర్తుపెట్టు. ఎందుకయ్యా? నష్టం కలిగితే దేవుని స్తుతిస్తావా? అందరూ ఆడపిల్లలు పుడితే స్తుతిస్తావా? నీకు ఉద్యోగం రాలేదంటే స్తుతిస్తావా? కాలు ఇరిగిపోయిందంటే స్తుతిస్తావా? ముక్కు పగిలిపోయిందంటే దేవుని స్తుతిస్తా. అంతే, నాకు వచ్చింది అదొక్కటే. ఇదొక్కటి నేర్చుకోండి బిడ్డలారా. తర్వాత కారణాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ నీ చెప్పే సమయం కాదు. కావున నీవు నేను మన జీవితంలో ఎల్లవేళలందు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించడం ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. ఎందుకోసం స్తుతించాలా అని అన్నాడు, పొరపాటు చెయ్యడు. ఆరోగ్యం లేకపోయినా దేవుని స్తుతించాలి. ఐశ్వర్యమున్నా పిల్లలు పుట్టినా పుట్టకపోయినా, ఘనత కలిగినా కలగకపోయినా, మనుషులు మన లెక్క పెట్టకపోయినా దేవుని స్తుతి. ఇదొక్కటి నేర్చుకోండి బిడ్డలారా. అదొక్కటే మీకు చెప్పేది. నా అనుభవంలో ఉండేది నేను చెప్తున్నాను. ఏమైనా నేర్చుకొని వచ్చి చెప్పేది కాదు. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, చెప్పిన తర్వాత నేను క్లోజ్ చేసేస్తాను. అర్థమైంది కదా? ఏంటినంటే, ఒక ఊర్లో ఒక భూస్వామి ఉన్నాడట. భూస్వామి అంటే ల్యాండ్ లార్డ్ అంటాడు. ఆయనకు చాలా ఆస్తి. పురాతన కాలంలో కార్లు లేవు, పురాతన కాలంలో గుర్రాలు ఉండే. అప్పుడు ఆ భూస్వామి ఏం చేసేవాడు? ఆ గుర్రం మీద ఎక్కి తన పొలమంతా చూసి వచ్చేవాడు. దేని మీద? ఈ గుర్రం మీద. అర్థమైందా? అట్లా తిరిగి వచ్చేటువంటి వాడు. అయితే చాలా కాలం వరకు కూడా ఆయనకి పిల్లలు లేరట. బోళ్ళంత ఆస్తుంది. లోకములో ఉండేటువంటి అన్ని రకాల దేవుళ్ళకు మొక్కుతా వచ్చాడంట. పాపం, ఈ దేవుడైనా నాకు సాయం చేస్తాడు, ఈ దేవుడైనా నాకు సాయం చేస్తాడు. ఎవ్వరు సాయము చేయలేదట. వాళ్ళు ఒకరు అన్నారంటే, క్రైస్తవ దేవుడు ఉన్నాడు యేసు ప్రభు, ఆ యేసు ప్రభును నమ్ముకోండి. ఆయన నమ్ముకుండేదే క్రైస్తవులు దేవుణ్ణా?
అన్నాడట భూస్వామి. అవునయ్యా, ఆయన నిజమైన దేవుడు, సర్వలోకమును సృష్టించిన దేవుడు, పాపులను ప్రేమించిన దేవుడు, పాపులందరి పాపము తన మీద మోసుకొని సిలువలో శిక్ష భరించి రక్తం కార్చి చచ్చిపోయి సమాధై తిరిగి లేచిన దేవుడయ్యా. ఆ దేవుడు పాపాలు క్షమిస్తాడయ్యా. ఆయన రక్తం పాపాలు కడిగి శుద్ధి చేస్తుందయ్యా. నమ్మిక పెడితే చాలయ్యా, ఉచితంగా కృపచేత రక్షిస్తాడయ్యా, నీతిమంతులుగా చేస్తాడయ్యా. ఆయన ప్రార్థన అంగీకరిస్తాడయ్యా, నీతిమంతుల ప్రార్థన వింటాడయ్యా అని ఎవరో చెప్పారట. అంటే ఇప్పుడు నన్ను మతంలో చేరమంటావా అన్నాడు. అయ్యా, అటువంటి దేవుడు అని చెప్తున్నాను, అది నీ ఇష్టం అంటే సరే ఆల్ రైట్ అన్నాడు. ఆడ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడికి పోతే నీకు వాక్యం చెప్తాడు అన్నాడట. ఎవరో ఒకడు విశ్వాసి, ఎవరికి? భూస్వామికి. ఆ భూస్వామి ఆ పాస్టర్ గారి ఇంటికాడికి వెళ్ళాడట. అయ్యా అయ్యా అన్నాడట. ఏం భూస్వామి వచ్చావు ఇక్కడికి, ఏంటి విశేషం అంటే, నాకు పిల్లలు లేరయ్యా, ఒకటే మంత్రం నేర్పిస్తా నీకు అన్నాడట. ఏంటి ఆ మంత్రం అంటే, దేవునికి స్తోత్రం చెప్పు అన్నాడు. ఏందది? ప్రభువా, ఏది వచ్చినా దేవునికి స్తోత్రం, పిల్లలు లేరు దేవునికి స్తోత్రము అన్నాడు. అరే, పిల్లలు కావాలని చెప్పని నేను వస్తే పిల్లలు లేరు దేవునికి స్తోత్రం చెప్తాడు, ఇప్పుడు ఒక పాస్టరేనా అన్నట్టు ఆయనకు బాధేసిందంట. బాధేస్తే ఆయన మళ్ళా కొద్ది కాలమైన తర్వాత వచ్చాడట. ఏం భూస్వామి గారు, దేవుడిని దీవించాడా? ఏమి దీవించినాడు సార్? నువ్వేమో పిల్లలు లేరు దేవునికి స్తోత్రం చెప్పు అంటావు, పిల్లలు పుడితే స్తోత్రం చెప్తా, పిల్లలు లేకపోతే కూడా దేవునికి స్తోత్రం అంటావే, అంతే మంత్రం, అదొక్కడే చెప్పు అన్నాడట. ఇంకా కొంతకాలం చెప్పు అని చెప్పినాడంట. మళ్ళీ కొద్ది కాలం చెప్పి భార్య ప్రెగ్నెంట్ అయిందట. భార్య ఏమైంది? ప్రెగ్నెంట్ అయిందంట. అమ్మా, ఇంతకాలానికా? దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదే అని దేవుని స్తుతిస్తున్నాడు. లేక లేక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆయన కొన్నంత సంతోషం కదా, ఆయన పెద్ద విందు చేసుకున్నాడు. ఆ కొడుకుని ఏం చేస్తున్నాడంట, అల్లారు ముద్దుగా పెంచుతున్నాడంట. ఇప్పుడు భార్య కూడా అంత పెద్ద ప్రేమలే. ఎవరి మీద పోయింది ప్రేమ? కొడుకు మీద పోయింది. ఇంకా చాలా చాలా కథలు ఉన్నాయండి, వద్దులేండి. ఆ పిల్లోడు పెద్దోడు అవుతున్నాడు. పిల్లోడు ఏమవుతున్నాడు? పెద్దవాడు అవుతున్నాడంట. అర్థం కాలేదా మీకు? పెద్దోడు సంతోషం. అప్పుడు పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు మేమందరం బాగా పనిచేసింది కదా, కొడుకు పుట్టా సంతోషం అని అన్నాడు. అయ్యా, ఏది జరిగిన దేవునికి వందనాలు చెప్పు బస్. అందుకని ఆ పాస్టర్ గారికి ఏం పేరు పెట్టారంటే స్తోత్రార్హుడు అని పెట్టారు అన్నాడు. స్తోత్రార్హుడు కాదు, స్తోత్రకారుడు. స్తోత్రార్హుడు ఆయన, స్తోత్రకారుడు. ఈయన పేరే స్తోత్రకారుడు అంట. ఎవరి పేరు? పాస్టర్ గారి పేరు. అప్పుడు పాపం చాలా సంతోషమైంది. కానీ ఒక్కరోజు గుర్రము మేత మేయడానికి వదిలిపెట్టాడు. ఎవరి గుర్రం? భూస్వామి గారి గుర్రాన్ని. అది మేసుకుంటా అడవిలోకి వెళ్ళిపోయింది. 4 రోజులు 5 రోజులు రాలేదట. ఏది రాలేదు? గుర్రం రాలేదు. ఇప్పుడు ఏడబోవాలి ఆయన? పెద్ద భూస్వామి ఎట్ట తిరుగుతాడు? అయ్యో, అప్పుడు మళ్ళా పాస్టర్ దగ్గరికి వెళ్ళాడట. పాస్టర్ గారు, గుర్రం కనపట్టను, దేవునికి స్తోత్రం. మీకు అర్థం కాలే ఏంటంట? దేవునికి స్తోత్రం చెప్పు మరి, అంతే. దానికి కూడా దేవునికి స్తోత్రమా? గుర్రం కనపడలేదు, దేవునికి స్తోత్రం చెప్పు అన్నాడట. సరేలే, ఏ గొడవ ఎందుకు అని చెప్పన్నాడు. చెప్పినాడంట. చెప్పగా ఒక 2 వారాలు 3 వారాలు అయిన తర్వాత అది 4 గుర్రాలు తీసుకొని వచ్చిందంట. ఏదే ఆ గుర్రం? ఎక్కడ? అడవిలోకి పోయింది కదా, అడవిలో గుర్రాలు ఉంటాయి కదా, వాటితో దోస్తానా చేసి వాటన్నిటిని తీసుకొచ్చిందంట. మీకు అర్థమైందా? అప్పుడు ఈ భూస్వామికి ఎక్కడలేని సంతోషం. రే, స్తోత్రం చెప్తే ఎంత బాగుందరా, ఎంత లాభం ఉందిరా అనుకున్నాడు. ఆ గుర్రం వచ్చిన తర్వాత 4 గుర్రాలు తెచ్చిన తర్వాత ఈ పిల్లోడు పెద్దోడు కదా, కొంచెం అవుతున్నాడు కదా, వాడు పోయి దాన్ని దువ్వాడట. దువ్వడం అంటే తెలుసా? ఏమంటారు దాన్ని?
కదా. వెనకాల బిట్ట దూగితే ఒక కాలు దండిందట, వాడి కాలు ఇరిగిపోయిందట. ఎవరి కాలు చెప్పరే? భూస్వామి కొడుకు కాలు లేక లేక ఒకడు పుడితే వాని కాలు ఇరగొడితే ఏం చేయాలి ఇంకా? అందుకని చాలా బాధపడి మళ్ళీ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడట. పాస్టర్ దగ్గరికి వెళితే, పాస్టర్ గారు చూడు, నువ్వేమో స్తోత్రం చెప్పమంటావు అన్నిటికీ అని చెప్తివి, నా కొడుకు ఖాళీ ఇరిగిపోతే ఎట్ట చెప్పు, లేక లేక ఒక్కడు పుట్టాడు, వానికి ఖాళీ ఇరిగిపోతే ఎట్లా అంటే దానికి కూడా స్తోత్రం చెప్పు అన్నాడు. అర్థం అవుతుందా? గుర్తుపెట్టుకు, దేవుడు ఎన్నడూ పొరపాటు. దానికి షరత్ ఏంటి? దేవుని ప్రేమించు వారికి. ఇప్పుడు నేను ఈరోజు ఉపోద్ఘాతమే చెప్తున్నా, దాని విషయం ఇంకా లోపలికి వెళితే అది పెద్ద సబ్జెక్ట్, వద్దు మనకి. ఇది ఒక్కటి మాత్రమే నేర్చుకోండి కదా. అప్పుడు దానికి కూడా వందనాలు చెప్తా. ఖాళీ ఇరిగిపోయింది, ప్రభువానికి స్తోత్రం అని. చూడు ఎంత గొప్ప దేవుడో. ఆయనే సృష్టికర్త, సత్యదేవుడు, పాపులు ప్రేమించినవాడు. ఎంత ఘోర పాపినైనా యేసు క్షమిస్తాడు. ఎంత దుర్మార్గుడైనా, వ్యభిచారి అయినా, దొంగ అయినా, హంతకుడైనా, పాప భీతి, మరణ భయము అతన్ని ఆవరించిన యేసు క్షమిస్తాడు, మారుస్తాడయ్యా, మారుస్తాడు. యేసు ప్రభు ఒక్కడే పాపిని పవిత్రుడుగా మార్చే దేవుడు, మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు, దుర్మార్గులను సన్మార్గులుగా చేసేటువంటి వాడు, పాప భీతితో మరణ భయముతో లోకములో కొట్టుమిట్టాడుతున్న మానవులను నిజమైనటువంటి శాంతి సమాధానముతో నింపేటువంటి దేవుడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే పాపులు ప్రేమించినవాడు, ఆయన ఒక్కడే పాపుల శిక్ష సిలువలో భరించి రక్తం కాచి చచ్చిపోయి తిరిగి లేచిన దేవుడు. ఆయన రక్తమే ప్రతి పాపం నుండి కడిగి శుద్ధి చేస్తుంది. కేవలం మన పాపాలు ఒప్పుకుంటే యేసు మనల్ని ప్రేమించి మన శిక్ష భరించి రక్తంగా చనిపోయి లేచాడు, నమ్మితే చాలయ్యా, యేసయ్య నీ పాపాలు క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు, నిజమైన శాంతిని ఇస్తాడు అని చెప్పినని ఆ పాస్టర్ గారు ఆయనకు చెప్తుంటే దేవుడు ఆయనలో కార్యం చేస్తే ఆయన ప్రభు నమ్మేశాడు. ఎందుకంటే ఇన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా. అయితే ఒక్కటి బాధ ఉంది. ఏం బాధ? కొడుకు ఏం చెప్పాలా? దానికి కూడా వందనాలు చెప్తా. యేసయ్యను నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు భూస్వామి. కానీ ఒకటంటే పర్వాలేదు, ప్రతిదానికి అంటే ఎట్లుంటచ్చు? పిల్లలు పుట్టలేదంటే దేవునికి స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్తే నా భార్య ఏమో ప్రెగ్నెంట్ ఆయా, కొడుకేమో పుట్టా. నేను ఎప్పుడు ఊరంతా తిరిగేది గుర్రం మీద. సరేలే అని చెప్పని గడ్డి మేయడానికి వదిలిపెడితే ఆ గుర్రము ఇంట్లో లేకుండా కొన్ని రోజులు అడవిలోకి వెళ్ళిపోయా. దానికి పోయి పాస్టర్ గారికి దేవునికి స్తోత్రం చెప్పు అని ఈయన చెప్పి ఇదికంటే ఇంకేం రాదు పాస్టర్ గారికి అనుకుంటే, కానీ చెప్పగానే కొన్ని రోజులకి ఏమైంది? అది 4 గుర్రాలు తెచ్చా. అరే 4 గుర్రాలు తెచ్చింది, నా గుర్రం ఎంత మంచిది, పిల్లోడు పోయి దాన్ని దువ్వా, వెనకాలకి పోయి దువ్వితే ఒక్క తన్ను దన్నాలి, వాని కాలు ఇరిగా. రే ఒకే కొడుకు ఈ కాలు ఇరిగితే ఎట్లా అని అనుకొని ఆయన పోయి మళ్ళా అడిగినాడు ఎవరినే? దేవునికి వందనాలు చెప్పు, ఈయనకి ఈ బాధ చెప్తే ఏ బాధ రాదు ఇంకే అనుకోండి. మన వాళ్ళకి 7 పాయింట్లు చెప్పాలి, మర్మాలు చెప్పాలి. ఏం బతుకురా, నీ బతుకే మారలేదు, ఈ పాయింట్లు ఎందుకురా నీకు జాయింట్లు లేకుండా? సన్యాసిగా ఏం బతుకు, నువ్వేం చెప్పింది చెప్పు చూస్తాం, అన్ని పాయింట్లే కానీ ఒక్క జాయింట్ కూడా ఉండదు. అట్లా కాదు, దేవుడు ఒక్కొక్కరిని వాడుకుంటాడు. సంతోషం మన జీవితంలో అనుభవించి మనం చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇంకేం చేస్తాడు పాపం? వందనాలు చెప్తున్నా అంట, అయ్యో నా కొడుకే భూస్వామి, నేను నా కొడుకు రేపు ఎవరుకుంటాడు, ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నట్టుగా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఆ పిల్లవాడు ఏమైనాడు? పెద్దోడైనాడు, కొంచెం కుంటుతానే ఉన్నాడు. అర్థమైందా? అయితే ఆ దేశంలో రాజు కూడా ఉన్నాడు. ఆ రాజుగారు ఏమన్నాడంటే, అయ్యా మన రాజ్యం మీదకి పొరుగోడు దండెత్తి వస్తున్నాడు, మనమంతా తక్కువ మందే ఉన్నాం. ఎవరో సిపాయిలు, వాడు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ అవసరమైతే యవనస్తులైన వాళ్ళు 15 సంవత్సరాలు దాటిన వాళ్ళు, యవనస్తులైన వాళ్ళందరూ సిద్ధంగా ఉండాలా? దేనికి? యుద్ధానికి సిద్ధంగా ఉండాలా. ఎవడు కూడా తప్పిపోవడానికి వీలు లేదు సుమా, జాగ్రత్త. ఎవడైనా తప్పినాడా వాని కాల్చి చంపడేస్తాను. కాబట్టి 15 సంవత్సరాల వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా యుద్ధానికి రావాలి. అయితే
అయితే ఎవరన్నా కుంటోడు గుడ్డోడు అలా వికలాంగుడు ఉంటే వాడు రానవసరం లేదు. మీకు అర్థమైందా? అలాంటి వాడు రానవసరం లేదు. ఎందుకంటే వికలాంగుని తీసిపోతారు, రానవసరం లేదు. ఇదొక్కటి మాత్రమే వాళ్ళకి మినహాయం. ఆరోగ్యం బాగుండి రాకుండా పోతే వాని కాల్చి చంపేస్తాను ఆజ్ఞ ఇచ్చేసాడట. ఎవరో రాజు. ఇప్పుడు కాలు ఇరిగినోడు ఎవడా? ఈ భూస్వామి కోడికే. తక్కిన వాళ్ళందరూ పోయినారు. దేనికే? యుద్ధానికి. ఒక్కడు కూడా రాలేదంట ఇంటికి, అందరూ పోయినారు. అప్పుడు బతికింది ఎవరా చెప్పరా? మరి ఎందుకు బతికినాడు? కాబట్టి గుర్రం తనింది మంచిదా చెడ్డదా? మాట్లాడరా? ఏమరా బిడ్డ? అందుకని 13:7 చూడండి. 13:7 ఎప్పుడు గుర్తుపెట్టుకోండి నాన్న. కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని బాధపడద్దు. అదిగో అక్క కూడా పాపం దానికి పెరాలసిస్ వచ్చి ఎంతకాలం నాయన బాధపడింది మమ్మీ? 1 month. దేవుని మహాకృప, మంచి కొడుకు. ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు. యు ఆర్ ద ఓన్లీ సన్? ఓన్లీ 1 son. సిస్టర్స్ ఉన్నారు. 1 sister, 1. ఒక కూతురు కొడుకు దేవుడు వాళ్ళకి ఇచ్చినాడు. మంచిగా ప్రేమించినాడు పాపం తల్లిని. మీరంతా విశ్వాసులందరూ ప్రార్థన చేశారు. కొంతమంది సిస్టర్స్ వచ్చి సాయం చేస్తాడు. నాకు ఎంత సంతోషమో. అదే ధనవంతులు వచ్చి చేయమను. ధనవంతులు వచ్చి చేయమనయ్యా. పిచ్చోళ్ళారా, వాళ్ళు ఎంబడి పడద్దండి. ఎవరెంబడే? ధనవంతులు ఎంబడి పడద్దండి. వాళ్ళు కావాలంటే ఇట్లా అంటారు కానీ వచ్చి సేవ చెయ్యరు. బీదలు. అందుకని బైబిల్లో వచ్చి చెప్పినాడు దేవుడు, బీదలైన వారు. ఎంత ప్రేమ ఉంటుంది వాళ్ళకు. నాకు పిచ్చి ప్రేమ పేదోళ్ళ ఇంటికి పోవాలంటే, కూసోవాలంటే, తినాలంటే. అర్థమైందా? వాడు రోటి పచ్చడి చేస్తారు. రోటి పచ్చడి, ఆ రోటి పచ్చడి ఒకటి తింటాను నేను. నీకు తెలుసా నేను రోటి పచ్చడి తింటానని? తిన్నావా నువ్వు? తిన్నాడంట. చూడు, ఎవరిని వస్తే ముక్కలు పెడతాను బాగా, కానీ నేను తిన్నాం. రోటి పచ్చడే నాకు అంతే. ఎవరిని అడిగి చెప్తారు ఏం తింటాడు ఆయన అని. పాపం నా కోసం అన్నీ చేసి పెట్టారు. ఇప్పుడు నాదంతా మీకే. అర్థమైందా? ఏదో నీ పేరు చెప్పుకొని తింటామన్నారు. అట్లని కాదులే కానీ వాళ్ళు పాపం ప్రేమతో చేశారు. దేవుని దాసుడు. గుర్తుపెట్టుకోండి బిడ్డలారా. అప్పుడు ఆ భూస్వామి అన్నాడట, ఏమని? నా కొడుకు కాలే ఇరక్కపోతే ఈరోజు కనులారా చూసేవాడినే కాదు, కాబట్టి అంతా నా మంచికే. మాకు ఆ పాట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చి? అంతా నా మేలుకో ఉంటా. చూడండి ఎంతమంది చూశారు? పర్వాలేదు, కొద్దిమందికి వచ్చు కదా. కొద్దిమందికి అలర్జీ ఆ పాట పాడతామని. దానికి 2 కోట్లకు పైన వ్యూస్. ప్రతి డినామినేషన్ పాడతాడు. ముస్లిమ్స్ పాడతారు, హిందువులు పాడతారు. అది ఎందుకు వచ్చింది ఆ పాట తెలుసా? మమ్మల్ని దీవించారు మా సేవకులు. మీకు అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థమైందా? మీకు చెప్పడం నేను. మా తోటి సేవకులు అనేవాళ్ళు మమ్మల్ని దీవించినారు. ఈ శైలి నుంచి ఎల్లగొట్టారు మమ్మల్ని. అప్పుడు దేవుడు మాకు ఆ పాట ఇచ్చాడు. అప్పుడు మా కొడుకు రాశాడు. నేను కూడా కొన్ని పదాలు ఇచ్చినాను. నాన్న ఈ పదాలు, ఈ వర్సెస్ అప్పుడు వాటి కంపోజ్ చేసి రాగం పెట్టి మొదలుతారు. 2 కోట్ల పైన ఉంటుంది చూడు. ఎందుకు చెప్తున్నానంటే అనుభవంగా మనం చేయాలి బిడ్డలారా. దేవుడు అన్నీ మన మేలు కొరిక. అందుకనే అందులో ఏముంది? పల్లవి ఏముంది? పాటలే. అంతా వచ్చంటే మీరు పాడలే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. చూసారా? అదే అనుభవంతో వచ్చింది, నేర్చుకొని వచ్చింది కాదు.
కాబట్టి మమ్మల్ని అలాగే పంపించారు. ఆ దినాల్లో దేవుడు నాకు హార్ట్ అటాక్ అనుమతించలేదు. థ్యాంక్ యూ, బస్ ఇదే లాస్ట్, పోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయాను. పోలీసులను తీసుకొచ్చి ముందు గన్నులు పెట్టి, జీపులు పెట్టి, సేవకులే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా మమ్మల్ని బయట పంపించారు. ఈరోజు ఏడుస్తున్నారు వాళ్ళు, ఏడుచుకో. అందుకే గుర్తించండి ప్రియమైన బిడ్డలారా, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకాలు వస్తాయి. నిరాశపడద్దండి, విసిగిపోవద్దండి. అది మేలుకే. అందుకని 13:7 చదువుకుందాం, చదువుకొని ముగించుకుందాం చాలు ఈరోజుకి. తర్వాత ఒకవేళ దేవుని చిత్తమై ఏమైనా తరుణాలు ఇస్తే చూస్తాం. ఎందుకంటే ఇది నాలో ఆత్మీయంగా ఎదగాలి మనం, అది చాలా ప్రాముఖ్యం. గుడులు కట్టుకోవడం, సువార్త చెప్పడం, ఇతరులకు సహాయం చేయడం మంచిది, సంతోషం. కానీ మనం యేసు రూపంలోనికి మార్చబడాలి, యేసు రూపంలోనికి మార్చబడాలి. తృప్తి కలిగిన జీవితం ఉండాలి. ఏదైనా ఉండని. ఒక ఆయన అన్నాడు, అన్నా అంత మంచిన మందిరం కట్టిస్తీవి అంటే, ఏసీ పెడితివి, సౌండ్ ప్రూఫ్ చేస్తీవి, నీకు ఎట్లా మనసు వచ్చింది వదిలిపెట్టడానికి అన్నాడు. నేను చెప్పాను, అది నాది కాదు. నాది కాని దానికి నేను ఎందుకు కంగారు పడాలి? నాది అనుకున్నప్పుడు నాకు బాధ. నాది కాదు, అది దేవుడిది, అది దేవుడిది. అది వదిలిపెట్టిన తర్వాత 10 ఎకరాల పొలం కొన్నా. ఇప్పుడు అనిపిస్తుంది అందరికీ, వాడు పైసలన్నీ దొబ్బుకొని మందిరాల్లో కట్టుకున్నాడు అన్న. నేను కూడా దొబ్బుకుంటారా అన్న, నా ముందు రావుగా. కాబట్టి అది మంచిది కాదు నాన్న. మనల్ని ప్రజలు అనడం మంచిది, మనకు ప్రజలు నిందించడం, దూషించడం అది మనకు చాలా మంచిది, చాలా మంచిది. అది ఆశీర్వాదం మనకు. ఈ దినాల్లో దేవుడు అదే మాకు నేర్పించాడు. ఆ 13:7 చదవండి, చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనం. అందుకు యేసు, ఇప్పుడు నీకు తెలియదు కానీ, అమ్మా ఇప్పుడు నీకు తెలియదు ఎందుకు ఇట్లా కష్టాలు వచ్చినాయో, ఎందుకు కాలు ఇరిగిందో, ఎందుకు పెరాలసిస్ వచ్చిందో, ఎందుకు కళ్ళు కనపడలేదో, ఎందుకు పిల్లలు పుట్టలేదో, పుట్టిన వికలాంగులుగా ఎందుకు పుట్టారో, ఎందుకు ఈ భర్త ఇలాంటి వాడు తాగుబోతో, ఈ భార్య ఊరంతా తిరుగుతుంది, ఎందుకో ఇప్పుడు తెలియదు బిడ్డ, ఇప్పుడు తెలియదు. ప్రస్తుతం సమస్త శిక్షణయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా కనపడదు. కానీ దాని అందు అభ్యాసం కలగాలి, అభ్యాసం అలవాటు పడాలి. మనం అలవాటు పడిన తర్వాత సమస్య మనకు ఉండదు. అలవాటు పడక చాలా బాధ వేస్తుంది ఎవరికైనా. అందుకని ఆదికాండం కడపటి అధ్యాయం అనుకుంటా, అందులో మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించదు. ఎన్నో వచనం చూడండి బిడ్డ. ఆదికాండం కడపటి అధ్యాయం ఎన్నో వచనం రాదే, 20 కదమ్మా, 20వ వచనం చూడండి. మీరు నాకు కీడు చెయ్య ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది అందే, అంతా నా మేలుకే. చూసారా, మీరేమో కీడు చేయాలనుకున్నారు బాబు నాకు, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? అది నాకు మేలు చేశాడు. గుర్తించుకోండి బిడ్డలారా, ఇది మీరు నేర్చుకోవాలి. ముగింపులు ఏంటది? కీర్తన 34, నేను ఎల్లప్పుడూ స్తుతిస్తే దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. అందుకని ఏమైనా జరగని స్తుతించాలి. ఎందుకయ్యా అట్లా స్తుతిస్తావు అని అంటే, పొరపాటు చేయడుగా దేవుడు, అన్యాయము పాపం చేసే చేతగా దేవునికి. కాబట్టి వాడు చేశాడు, వీడు చేశాడు, మా అత్త చేసింది, మా కోడలు చేసింది, మా మరుది చేశాడు, లాస్ట్లో పాస్టర్ గారు చేశారంటారు. ఎందుకంటే పాస్టర్ కదా తెచ్చింది ఈ పిల్లనే. ఈ పిల్లని చూపించింది ఎవరో? ఈ పిల్లను చూపించింది పైసలకి ఎవడో. అరే మాట్లాడరు మీరు. పాస్టర్ ఇదైనా పాస్టర్ గారు ఈ వ్యాపారం ఒకటి పెట్టారు. ఏం వ్యాపారం? మ్యాట్రిమోనియల్ కదా, పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు మన సమాజంలో కూడా అదే అయిపోయింది. ఇప్పుడు నువ్వు పిల్ల కావాలంటే చూపించినా జానని నవ్వుతున్నావు అంతే కదమ్మా. ఆ పిల్ల లోపల ఉన్నది నాకేం తెలుసో? అరే నువ్వు ఎర్ర కావాలంటే ఎర్రదాన్ని చూపించుదా. ఇన్నున్నాయి మాకు. ఏంటివే?
ప్రొఫైల్స్, అందులో నీకు ఏది ఇష్టమో చూసుకో. ఏమి ఇమ్మే, అర్థమైందా నీకు? ఇప్పుడు ఆయన కూడా చూసుకుంటున్నాడులే కదండి. ఏది కావాలో నువ్వు ఎత్తు చూస్తేవి, లావు చూస్తేవి, చదువు చూస్తేవి, కట్నం చూస్తేవి, రంగు చూస్తేవి, ముక్కు చూస్తేవి, కులము చూస్తేవి, ప్రాంతం చూస్తేవి, ఉద్యోగం చూస్తేవి, అన్నీ చూస్తేవి, చేసుకుంటేవి. కానీ దేవునికి చిత్తం చేసినావురా పిచ్చోడా, మాట్లాడుతున్నావు. అన్నీ నీకు అన్నీ నెరవేరితే అది దేవుని చిత్తం. నా కులమే ఉండాలా, ఇంత చదువు ఉండాలా, ఇంత జీతం ఉండాలా, ఇంత కట్నం ఉండాలా కదా, మళ్ళా మారు మనసు బుద్ధి ఉండాలా. ఆత్మీయురాలంట. ఎవరు ఆత్మీయురాలు చెప్పు నాకు చూద్దాం. ఆత్మీయురాలు ఎవరో నాకు చెప్పు చూద్దాం. తెలియదు బిడ్డలారా. ఇట్లా నువ్వు పై లాస్ట్కు మన సహవాసమే ఉండాలా అంటావు నువ్వు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా దొంగోళ్ళు ఉంటారు, ఎక్కడైనా దొంగోళ్ళు ఉంటారు. యేసుప్రభు దగ్గర దొంగోళ్ళు లేడు, మాట్లాడరా? ఎంతమందికి ఒక దొంగోడు? 12 మందికి ఒక దొంగోడైతే ఇంతమందిలో ఎంత దొంగోళ్ళు ఉంటారు చెప్పు. పొద్దున్న ఒకడు వచ్చాడు, అంకుల్ ఆయన దగ్గర నుంచి బాక్స్ తీసేయండి అన్నాడు. నేనేం బాక్స్ ఆయనకి ఇవ్వలేదయ్యా, మీరు కావాలంటే తీసుకోపోండి అన్నా. అంతే. అయితే ఆదివారం నాడు బాక్స్ వచ్చిందంట. ఆ బాక్సు ఎవరో కౌంట్ చేశారు, లెక్క పెట్టడానికి ఎవరు లేకపోతే బాక్స్ తీసుకెళ్ళిపోయాడట. ఎవరో ఆ పెద్ద బాక్స్ తీసుకెళ్ళాడట. బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత కౌంట్ చేయలే కదా అంకుల్ అంటే, రేపు చేస్తాం, ఎవరు లేరు కదా రేపు చేస్తామన్నాడు. మరుసటి ఆదివారానికి ఆ బాక్స్ తీసుకొచ్చి పెడితే కౌంట్ చేస్తామంటే 500 రూపాయల నోటు ఒక్కటి కూడా లేదట. మీకు అర్థం కాలే? అంతకుముందు ఆదివారం ఏం చేశాడు, ఒక ఆయన 500 రూపాయల నోటు కొనేసాడట, ఒక్క నోటు కూడా లేదట. అప్పుడు ఏం అంకుల్ నేను నోట్లు వేస్తుంటే ఒక్కటి లేదంటే, నాయన నేనే వాడుకున్నా మళ్ళీ ఇస్తానులే అన్నాడు. ఫోన్ ఉప్పేసుకున్నాడు. మీకు అర్థమైంది కదా చెప్పేది నేను? అంటే బాక్స్ను దొంగలించే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నా, ప్రభువా 12 మందిలో ఒక దొంగోడు ఉంటే 100 మందికి ఎంతమంది? 12 96, 8 మంది. 200 ఉంటే ఎంతమంది? 16. 300 ఉంటే ఎంతమంది? 24 మంది. ఇసుకని ఏతులు ఉండటం గొప్పదేం కాదు ప్రభువా, నీకు స్తోత్రం అని అంటే ఆయన అన్నాడు, అంకుల్ అన్నిటికీ స్తోత్రం చెప్తావే అన్నాడు. మరి ఏం చెప్పాలి? బుద్ధి ఇప్పుడు వచ్చిందా మీకు బుద్ధి? మందిరాల్లో డబ్బులు ఎట్లా దుర్వినియోగం చేస్తారో తెలుసా? నేను అట్లా చేస్తుంటే ఇన్ని మందిరాలు 150 మందిరాలు వచ్చేటివి కాదు. నేను ఏది ఆశపడి దీన్ని ఆడబెట్టిన ఆడదీసి ఏడబెట్టిన అలా పెట్టి చేసుకుంటా వస్తే లాస్ట్కు ఆండ్రూస్ బదులు బాగా సంపాదించి కోట్లు ఎబ్రోన్లో స్కామ్ చేసి 10 ఎకరాలు పొలం కొన్నాడు, పేరు పెట్టాడు కొడుకు పేరుతో. అవును, నీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు, అది కూడా దొంగతనం చేస్తా. కంగారు ఎందుకు కొడుక? కంగారు ఎందుకు మనకి? గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనము దేవుని ప్రేమించి ఆయన సంకల్పము చొప్పున మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏది జరిగినా మన మేలుకే బిడ్డ. దేవునికి వందనాలు చెప్పండి. అదొక్కటి నేర్చుకో. నాకు తెలియదయ్యా, పిల్లలు లేరు, దేవునికి స్తోత్రం. కొడుకు పుట్టాడు, ఎంత ఆనందమో కదా. అయితే వాడు ఆ గుర్రం ఎప్పుడు తిప్పేదంట వాడిని. ఓ రోజు వదిలిపెడితే అది రాలే, అడవిలోకి వెళ్ళిపోయింది. రాకపోతే అయ్యో ఉన్న గుర్రం కూడా పోయిందే అనుకుని ఏడిసినాడు. పాస్టర్ గారి దగ్గర దానికి వందనాలు చెప్పు అన్నాడు. ఆయనకి వేరే బాధ రాదు. వేరే 7 పాయింట్స్ వచ్చింటే బాగుండే, ఆయనకేం రాలే. అదొకటే నేర్చుకున్నాడంట. అందుకే నేను ఎల్లప్పుడు యెహోవాను బోధ చేస్తాననిలే, ఎల్లప్పుడు యెహోవాను స్తుతి చెల్లించేటప్పుడు కదా 4 గుర్రాలు తెచ్చా. ఎంత సంతోషం కదా, మా గుర్రం ఎంత మంచిది అనుకుని దాన్ని దువ్వితే ఒక్క తన్నుదనే ఈయన కాలు ఇరిగిపోయా. ఎంత బాధపడి ఉంటాడో చూడండి బిడ్డలారా. అయితే ఆ కాలు ఇరిగిపోయింది, ఏమైంది? అంతా మేలుకే, లేకుంటే అడిపి చచ్చిపోయిండు. ఎక్కడ? యుద్ధంలో. చూసారా? అప్పుడు తెలుసుకున్నా అంట. కాబట్టి మరి దేవుని దాసురాలకు అనారోగ్య పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఎందుకొరకు అనద్దు, దాని లాభాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పను.
అయిపోయింది, టైం అయిపోయింది. ఒక్కటే మీరు నేర్చుకునేది ఏంటది? ఎల్లప్పుడూ యెహోవాను. నీకు అర్థం కాదు, బాధ వస్తుంది, ఎవరికైనా బాధ వస్తుంది, బాధ రాకుండా పోదు. చూడండి, నేను ఎంత ధైర్యంగా వాక్యం చెప్పాను. మా కొడుకు చనిపోయినప్పుడు అది పాశ్చాత్య దేశాలకంతా వెళ్ళిపోయింది. ఇదేంటిది అన్నారు. ఆనాడు యోబు దేవుణ్ణి ఆరాధించాడంటే ఇప్పుడు మాకు అర్థమవుతుంది అని అన్నారు. కానీ మావాడు 4 సంవత్సరాలు అయిన తర్వాత అందరూ ఒత్తిడి చేశారు, ఏం సమాధి కట్టించరా అని. మీరు కట్టించకపోతే మేమందరూ ఫ్రెండ్స్ అంతా కూడా కలుసుకొని డబ్బులు సమకూర్చుకొని మేము కడతామన్నారు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు అన్నాను, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎందుకు తీసుకుండేది, దేవుడిచ్చింది. మా అత్తమ్మ గారు చనిపోయారు, మా అత్తమ్మ పక్కనే వేసాము, ఇద్దరికి కలిసి కట్టాము. అయితే కట్టిన తర్వాత ఆ పిల్లలు చూడలే, 4 ఏళ్ళు అయిపోయింది, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. వచ్చి చూడటానికి వచ్చారు. దేన్ని చూడటానికి? సమాధి చూడటానికి వచ్చి. నేను భరించలేకపోయాను. ఎందుకు తెలుసా? మా చిన్నోడు నాకు డాడీ కావాలని ఏడ్చాడు. వాడు చిన్నగా ఉన్నప్పుడు గుర్తు లేదు పాపం, 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏం తెలియదు. అందుకని ఆ బాక్స్ అంతా బాగా టైట్గా చేసి పెట్టాము. ఎందుకంటే అది ఆ బాడీ డికంపోజ్ అయిపోయింది, అందుకని బాగా ప్యాక్ చేసేసారు. వాడు తపలా కొడుతున్నాడు చుట్టూ తిరిగి. వాళ్ళ నాన్న అనేటువంటి తెలియదు వానికి, ఎవరికి? చిన్నోనికి. పెద్దోడు కూడా పెద్ద పట్టించుకోలేదు, అప్పుడు ఏం పట్టించుకోలేదు, ఎందుకంటే ముఖం చూడలే. వాళ్ళ నాన్న చనిపోయిన విషయం తెలియదు వాళ్ళకు. అట్లా తిరుగుతూ కూర్చుంటున్నారు, దాని చుట్టూ తపలాలు కొట్టుకుంటుంటే ఒక ఆమె చూసిన, అయ్యో అమాయకమైన బిడ్డలే, తండ్రి ముఖం చూడలేకపోయారే అని ఆమె అన్కాన్షియస్ పడిపోయింది. ఇంకొక ఆమె వేములవాడలో ఆమె అక్కడ ఒకటి పడిపోయింది, చెప్పాళ్ళు ఒక్కడు పడిపోయినాడు. ఎంత ప్రేమ గలవాడు, అంత ప్రేమ గలవాడు పోయాడా అని. ప్రభు చిత్తమైంది, ప్రభు తీసుకున్నాడు. దానికి నేనెవడు? నాకేం ప్రశ్న? దాని గురించి నేను చింతపడలేదు. కానీ ఆ పిల్లలు ఏడుస్తుంటే నేను భరించలేకపోయాను. మా చిన్న కొడుకు, డాడీ నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. సమాధుల కాడ ఏందిరా ప్రార్థన చేసేది? ఏం ప్రార్థన చేయాలి? కొంతమంది పోయి చేస్తూ ఉంటారు కదా. అయితే నేనేంటంటే, ప్రభు నీకు ఇష్టమైంది నువ్వు తీసుకున్నామని చేస్తామనుకున్నాను. కానీ వాడు వచ్చి వాళ్ళ బాబాయిని పట్టుకొని, బాబాయ్ నాకు డాడీ కావాలంటున్నాడు. నా చేత కాదు, అయిపోయింది నా పరిస్థితి. కంట్రోల్ చేసుకోలేకపోయాను. అప్పుడు దేవుడు నాకు నేర్పించాడు, ఎంత మొండిగా ఉద్రేకంతో నువ్వేమి చెప్పినా మానవుడవే, గుర్తుపెట్టుకో, నువ్వు మానవుడవే. అవన్నీ అనుభవాలు ఎక్కడ తీసుకొచ్చాయి దేవుడు నన్ను అంటే, నా అంత దౌర్భాగ్యుడిని ప్రపంచంలో లేడు అనేటువంటి స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. అనుభవించాలి బిడ్డలారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుని దయ వలన నా 2 మనవాళ్ళు, ఒకనికి 9 ఏళ్ళు అయినది, ఒకనికి 7 ఏళ్ళు అయింది అంతే. వాళ్ళు వాయిద్యాలు మానిస్తున్నాడు. నువ్వు కూడా చూసినావంటే అదిరిపోతావు. ప్రభా చాలు, దేవుని సేవిస్తే చాలు, మనకి వేరేది ఏమొద్దు. మనకు యాక్టర్లు వద్దు, డాక్టర్లు వద్దు, ఇంజనీర్లు వద్దు, ప్రభుని సేవిస్తే చాలు, అంతే. ప్రభు చూసుకుంటాడు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీకు బిడ్డలారా, ప్రభుని కనపరచాలి, ఎవరిని తునీకరించద్దు. వాడు చేశాడు అనొద్దు. ఒకప్పుడు అట్లా అన్నాను, కానీ వాళ్ళందరూ చేసింది నాకు మేలే. దే ఆర్ ఆల్ మై ప్రమోటర్స్, దే ఆర్ నాట్ మై డిమోటర్స్. క్షమిస్తావా? క్షమించేసిన దేవుడే నా పాపాలు క్షమించినప్పుడు నేను కూడా వాళ్ళకి క్షమించకుండా ఉండటానికి దేవుడు ఆ మనసు ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా ఏ పరిస్థితి అయినా దేవునికి ఏం చెప్పాలి? ఇదొక్కటి నేర్చుకోండి చాలు. ఏది నేర్చుకోవద్దండి. ఒక్కటి, దేవునికి ఎల్లప్పుడూ నీకు అర్థమైనా అర్థం కాకపోయినా లాభమైనా చెప్పింది మళ్ళీ చెప్తున్న గుర్తుపెట్టుకోండి అని, అంతే. అంటకండి ఏదన్నా కానీ దేవుని ఆరాధించేది నేర్చుకో, అప్పుడు నెమ్మది ఉంటుంది. ఈరోజు నాకు అంత పెద్ద బీపీలు, అంత పెద్ద షుగర్లు ఇంకా దేవుడు అనుమతించలేదు. ఓన్లీ స్టార్టింగే. అది కూడా ఏంటంటే పరిస్థితిని బట్టి. వయసు అయిపోయిందిగా, నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోయింది, అయినా కూడా తిరుగుతూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తాను, ఎవరిని తృణీకరించను.
అత్తను కానీ, మామను కానీ, కోడలు కానీ, మనవాళ్ళని కానీ, ఎవరిని కానీ ఆ సేవకుడు చేసినాడు, ఇలాంటి బిడ్డను తీసుకొచ్చి పెట్టి అనొద్దండి బిడ్డలారా, అనొద్దండి. ఎవరు తెలుసు, నువ్వు కావాలా ఎర్రగ బుర్రకు కావాలంటే చూపించాడు. నా దగ్గర 3000 ఉన్నాయి, మా వాడు ఉన్నాడు ఒకడు, వాడి దగ్గర 3000 ఉన్నాయంట. ఏంటి ప్రొఫైల్స్. వాడు చేసిన పని చూసినావంటే నువ్వు ఇంక వాడిని నరికేస్తావు. నువ్వు వెళ్ళిపోయాడుగా, ఇప్పుడు పేర్లు చెప్తివే, ఏం దూత ప్రసంగాలే అన్నీ కూడా చేసేటివన్నీ దయ్యపు పనులే. ఎవరిని నమ్మద్దండి, నన్ను అస్సలు నమ్మద్దండి. మీకు అర్థమైందా? ఎవరిని నమ్మాలి? ఆయన ఎంతైనా ఆయన ఒక్కనే నమ్మాలి. బైబిల్ చెప్తుంది, నీ కౌగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవులకు కాపు పెట్టుము. కౌగిలిలో పండుకునేది ఎవరు? భార్యగా. ఆ భార్య దగ్గర కూడా ఏం చేయాలంట? కాపు పెట్టాలంట. ఎవరినట్లు కాపు పెడతాడయ్యా అంటే ఎవరు నమ్ముతావు? సాంసన్ గారి మేడం గారు ఏం చేసిన పెదవులు కాపు పెట్టి ఉంటే అని పాప గొరిగిచ్చేది కాదు. చెప్పేశాడు పాప. భార్య బెల్లంగా, అది భార్య కాదులే కానీ చెప్తున్నా, ఆడ చెప్పేశాడు రహస్యం. మనోళ్ళు కూడా లవ్ చేసుకున్నప్పుడు అంతా చెప్పేస్తారు, అన్నీ మొత్తం చెప్పేస్తారు వాళ్ళు. నేను కాలేజీలో వాడిని చేసి ఉంటుంది అంటారు. నువ్వెవరిని ప్రేమించినావా? నేను కూడా ప్రేమించినావు. నేను ఈమె చెప్తుంది. అప్పుడు ఉడుకు రక్తం, ఉద్రేకములు అన్నీ చెప్పుకుంటారు. కొన్ని రోజులైతే చల్లారిపోతుంది. నీ ఫ్రెండ్కి చేస్తున్నావు కదా నువ్వు ఫోను, పట్టుకునేవాడు. నువ్వు చెప్పావుగా, ఆడబట్టుకుంటారు వాళ్ళు. అందుకని మీ యవనస్తులైన వాళ్ళు పెళ్ళైన తర్వాత మీ రహస్యాలు పంచుకోవద్దండి. ఉద్రేకలు పంచుకుంటారు కొంతమంది. భార్య బెల్లంగా అంతా చెప్పుకుంటే ఆమె లాస్ట్కి అల్లం చేస్తుంది, అల్లం అయిపోతుంది. చెప్పొద్దండి. గతం కథ అయిపోయింది, మర్చిపోవాలి. కాబట్టి ప్రేమైన బిడ్డలారా, మన బ్రతుకు జీవితం అంతట్లో దేవుని స్తుతిస్తాం. అందుకనే ఆ కీర్తనకారుడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను, దేవుని బిడ్డలకు కీడు కూడా మేలే, మేలు మేలే, కీడు మేలే. మన ఆశీర్వాదాలు ఏమిటి? ఆత్మ. అది మళ్ళీ ఇంకొక అంశం, వదిలిపెట్టండి. మనం ఇప్పుడు దేవునికి వందనాలు చెప్పి ముగించుకుందాం. కావున అక్కగారిని దేవుడు 71 సంవత్సరం గత కాలమంతా కాపాడి మరొక సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దానికి దేవునికి వందనాలు చెప్తాం. రెండవది, మీరందరూ ప్రార్థన చేశారు. అనారోగ్య పరిస్థితిలో దేవుడు తిరిగి తనను ఒక వ్యక్తిగా కూర్చోబెట్టాడు. అక్కడ ఎందుకు మాట్లాడకుండా ఉన్నదే అని అంటారు, అది కూడా మేలే. నీకు అర్థమైందా? ఎందుకంటావా? బాగా నోరు వచ్చిందనుకో, అట్లా కాదరా ఇట్లరా, ఇట్లా కాదరా ఇట్లరా అంటదేమో. మనుషులు కదా. ఏ బిడ్డ చెప్పింది విను, నువ్వు నా అనుభవం చెప్పి విను, ఎవరైనా అంటారు. అది ఏం లేకపోతే మీకు తెలుసా, దైవజనుడు భగత్ సింగ్ గారు అంత పెద్ద దైవజనుడు, ఆయనకేమని పంజాబ్ టైగర్ అని పేరు పెట్టాం మేము. అలాంటి ఆయన పిల్లి మాదిరి అయిపోయాడు. నోట్లోంచి మాటలు, చెయ్యి పట్టుకుంటే ఇట్లా పట్టుకుంటే గట్టిగా పట్టుకుని ఏడ్చేస్తాడు. అదే అందరి దగ్గర ఏడోడు. ఎవరైనా తనకు తెలిసిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు వచ్చి అట్లా పట్టుకుంటే ఓ నేడ్చేసాడు. 12 సంవత్సరాలు బాధపడ్డాడు పడక మీద. దేవుడు మళ్ళీ ఈ పరిస్థితిలో పెట్టాడు. దేవునికి వందనాలు చెప్తాం. ఎందుకు అలా ఆ పరిస్థితిలో వచ్చాడు? నేను జవాబిస్తా బైబిల్ గురించి. లేదు, టైం లేదు. ఎందుకు కష్టాలు వస్తాయి? ఎందుకు సమస్యలు వస్తాయి? ఎందుకు నిందలు వస్తాయి? ఎందుకు అవమానాలు వస్తాయి? ఎందుకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి? ఎందుకు కురింగిపోతారు? ఇవన్నీ బైబిల్లో రాసిపెట్టారు. మీకు అందరికి బాగా అనుభవం. ఏది ఏ పరిస్థితి అయినా మనం చేయాల్సింది ఏంటి? ఒకటి, దేవుణ్ణి. ఎందుకు ఆయన ఎన్నడూ అన్యాయము పాపం చేయటానికి చేత ఎవరినన్నా అడగండి పోయి, అరే దేవుని చేతగాంది ఏమన్నా ఉందరా అంటే, బుద్ధి లేనివాడు ఏం మాట్లాడతావు, దేవునికి అసాధ్యమైంది ఏంది లేదురా అంటారు. అందరూ అదే అంటారు. నేను కూడా అట్లే అన్నా. ఆ పెద్ద ఆయన గంట సుట్ట ఆయన నేర్పించాడు నాకు పాఠం. చూసారా దేవుడు ఆయన ఎట్లా మార్చినాడు? ఎట్లా మార్చాడు? పెద్ద కంతు వచ్చేసింది. ఆ కంతు వచ్చిన తర్వాత లాస్ట్ మింగలేకపోయాడు. అప్పుడు మానేశాడు. దేవుడు ఆయన్ని సిద్ధపరిచినాడు. గొప్ప విశ్వాసం ఆయనకి.
ఎప్పుడు కూడా వాడు తాగుతున్నాడరా విశ్వాస కాదని అన్నది పిచ్చోళ్ళు మీరు. ఎప్పుడే కానీ అటు తీర్పు తీర్చొద్దండి ఎవరికి. మీకు అనుభవం లేదు. వీళ్ళంతా పరిచయలే, మనం అందరం అంత పరిచయలమే. అందుకే అట్లా చేస్తాం. ఎప్పుడు అట్లా చేయొద్దండి. ప్రార్థన చేసుకుందామా? ఎవరైనా ఇంకా యేసు ప్రభు హృదయం ఇవ్వకపోతే ఈరోజు దేవునికి హృదయం ఇవ్వండి. ఎవరైనా సణుగుతూ ఉంటే, గొణుగుతూ ఉంటే, నిరాశపడుతూ ఉంటే, విసిగిపోతుంటే చేయొద్దండి బిడ్డలారా.